ట్రాన్స్జెండర్స్కి ఓన్లీ అమౌంట్కే వాడుతున్నారు, డబ్బులకే వాడుతున్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకోరని తెలిసినాక కూడా మళ్ళీ మళ్ళీ అబ్బాయిలకు ఎందుకు నమ్ముతున్నారు? ఓపెన్గా చెప్తున్నా, కొజ్జోడి జీవితంలో మగోడు శాశ్వతం కాదు అన్న డైలాగ్ ఎవ్వరికి జరగంది ఒకటి చాలా డేంజర్గా జరిగింది కదా దీపు పైన, దీపు మీద. సో అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది? తను కాలు చేతులు కట్టేస్తున్నా పట్టించుకోలేదు. కట్ చేస్తే కేసు ఆంధ్రాలో ఏంటి అంటే తనని ఇట్లా 15 to 18 పీసెస్ చేసేసి అక్కడక్కడక్కడ పడేశాడు. ముక్కలు చేయడం రీజన్ ఏంది అంత దారుణంగా? వారం రోజుల నుంచి ఆయన హత్య చేయాలని ప్రయత్నం చేశాడు. 2 రకాలుగా ఆలోచించాలి. ఒకటి, ఫైనాన్షియల్గా ఈమె మీద డిపెండెంట్ వాడు. అమ్మాయిలకు రేప్ చేసి చంపితేనే వాళ్ళకి శిక్ష పడట్లేదు, అలాంటిది ఒక ట్రాన్స్ ఉమెన్కి చేస్తే శిక్ష పడుతుందని ఎలా అనుకుంటున్నాం? అంటే మమ్మల్ని మనుషులాగా చూడొచ్చు కదా, మేము అడుక్కొని బతుకుతాము, మేము సెక్స్ వృత్తి చేసుకొని బతుకుతామని మేము మనుషులు కాకుండా పోలేదు కదా తమ్ముడు. ఇప్పుడు నార్మల్గా సర్జరీ కొంతమంది మాత్రమే ప్రొఫెషనల్సే చేస్తారు కదా, ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ సర్జరీ చేస్తారు, అంటే ట్రాన్స్ ఉమెన్ వాళ్ళ లైఫ్తో ఆడుకుంటున్నారు. రీసెంట్గా నాకు తెలిసిన ఒక సిస్టర్ కూడా చనిపోయింది వరంగల్లో. సో అట్లా ఎందుకు చనిపోతారంటే వాళ్ళు ప్రొఫెషనల్గా ఉండరా? ఇప్పుడు మనం 5Gలు ఉన్నాం కాబట్టి చనిపోతున్నారని నీకు తెలుస్తుంది. మా కాలంలో చాలా మంది చచ్చిపోయారు ఎనిస్థీషియా తీసుకొని బెడ్ మీదనే. ఎందుకు అంటే ఆ సర్జరీ ఎట్లాంటిది అంటే మళ్ళీ పుట్టడమే. ఇప్పుడు కమ్యూనిటీలో ఒకళ్ళు జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా సర్జరీ చేసుకోవాలా? సెల్ఫ్ రెస్పెక్ట్. నా తొడల మధ్య ఏముందో చూసి నేను నా సెక్షువాలిటీని జెండర్ చేయకూడదు అని సర్జరీ చేయించుకుంటాను. ఇప్పుడు సర్జరీ అయినాక కొంతమంది చనిపోతున్నారు కదా, అది ఎందుకు? ఇన్ఫెక్షన్ వల్లనా, లేకపోతే ఆ పెయిన్ తట్టుకోలేకనా, లేకపోతే డాక్టర్లు కరెక్ట్ చేయకనా? డాక్టర్స్ నెగ్లిజెన్సీ వల్ల. నార్మల్గా ట్రాన్స్ వాళ్ళకి వృత్తి ఏముంటుంది? వాళ్ళ అడుక్కోవడము లేకపోతే వ్యభిచారం చేయటం, ఈ రెండే. అంటే చేత కాని వాళ్ళకి కొజ్జ అంటారా అక్క? ఇప్పుడు పెళ్ళం దగ్గర పడుకోవడం కాకపోతే ఇడు కొజ్జోడు అని అంటున్నారు. ఇంత మంచి రెస్పెక్ట్ ఉంది కదా, మరి కొంతమంది సోషల్ మీడియాలో కమ్యూనిటీకి చెందిన వాళ్ళే ఫుల్ ఎక్స్పోజింగ్ చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు కావాలని ఎక్స్పోజింగ్ తెలుస్తుంది. సో అట్లా వాళ్ళు ఎక్స్పోజింగ్ చేస్తే వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఉండదు మీ కమ్యూనిటీ? ఓన్లీ ట్రాన్స్ కమ్యూనిటీ మాత్రమే సోషల్ మీడియాలో బట్టలు చెడ్డగేసుకుంటుంది అంటే నేను ఒప్పుకోను. నేనే ఉన్నా, నాకు అట్లాంటి ట్రోలింగ్ జరిగితే లిటరలీ చెప్తున్నది నేను తాట తీస్తా. ఫస్ట్ నేను తాట తీసి ఉప్పు కారం పెడతా ఎవరైతే నా మీద ట్రోల్స్ చేస్తారు. ఈ అబ్బాయిలు కమ్యూనిటీ వాళ్ళ దగ్గర ట్రాన్స్జెండర్స్ దగ్గరికి ఎందుకు వస్తారు? సెక్స్ చేయడం కోసమే వస్తారు. ఎందుకు? తక్కువ కదా. ఇప్పుడు నువ్వు ఒకటి గమనించు, ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళాలంటే ఎక్కువ డబ్బులు, స్పాలోకి వెళ్ళాలంటే ఎక్కువ డబ్బులు. తక్కువ డబ్బులకి వచ్చేది ఎవరు? హిజ్రా కమ్యూనిటీ కదా. 200లకు చేసే వాళ్ళు ఉంటారు, 100 రూపాయలకు పడుకునే వాళ్ళు ఉన్నారు, 500లకు పడుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చాలా మంది హిజ్రాస్కి ఎందుకు భయపడతారంటే వాళ్ళు ఏదన్నా అనేస్తే శాపం పెడితే అది తగులుతుందిరా బాబు అని భయపడతారు. అది నిజంగా తగులుతుంది. ఇప్పుడు శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో ఆయన వనవాసానికి వెళ్ళేటప్పుడు అమ్మలారా, అయ్యలారా, అన్నలారా, తమ్ముళ్ళారా మీరు అందరూ వెళ్ళిపోండి అని చెప్తే అందరూ వెళ్ళిపోయారు, పశుపక్షురాదులారా అని కూడా చెప్పాడు ఆయన. అయితే కొంతమంది ఒక గ్రూప్ ఉండిపోయింది అక్కడ, అది హిజ్రాల గ్రూప్. ఇజ్రాయల్ అనమాట. ఒక 10 మంది ఉండి వాళ్ళు రాముడు మనని బొమ్మని చెప్పలేదు కదా, మనం ఈయనే ఉండి రాముని కోసం తపస్సు చేద్దాము అని తపస్సు చేసిన తర్వాత 14 సంవత్సరాల తర్వాత తిరిగి ఆయన ఎప్పుడైతే నది ఒడ్డునికి వచ్చిండో వాళ్ళందరూ కూర్చొని తపస్సు చేస్తుంటే చూసి మెచ్చి, వాళ్ళ తపస్సుకు మెచ్చి ఆ వరం ఇచ్చిండు. అంటే మంచన్నా చెడన్నా అవ్వాలి ఆ వరం ఇచ్చిండు. మీ నోటిపై సాక్షాత్తు జరిగేది రాసుంటదని, అందుకనే ఆయన వరం ఇచ్చిండు. అంటే ఇప్పుడు కొంతమంది హగ్గులు చేసుకొని చేతిలో చేసుకొని ముద్దులు పెట్టుకొని నేను వదిలి ఉండలేను, బైక్ మీద తిరుగుతూ సినిమాలు కుదరంటే అది లవ్ కాదా? ముద్దులు పెట్టుకొని హగ్ చేసుకోవాలి అనుకుంటే అది లవ్ ఎట్లయితుంది? లవ్ ఈజ్ బేస్డ్ ఆన్ హార్ట్స్, నాట్ ఆన్ ఫిజికల్ రిలేషన్. జనరల్గా ఒక మీడియా పర్సన్ జోలికి వెళ్ళాలన్నా, ఒక యాంకర్ జోలికి వెళ్ళాలన్నా 100 సార్లు ఆలోచిస్తారు ఎవరైనా, 10 వీడియోలు పెడతారని. అలాంటిది కొంతమంది యాంకర్లకు కూడా గల్ల పట్టుకొని కొట్టిరు కదా, ఎందుకు? సో బెడ్రూమ్లో ఏం చేస్తావు అక్క అని మీకు తెలుసు కదా, బెడ్రూమ్లో ఏం చేస్తారో మళ్ళీ అడగడం ఎందుకు? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజని. ఈరోజు మాతో పాటు చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు.
సో అక్క ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఎవ్రీథింగ్ సెట్ రైట్ అయిపోతుంది అన్నమాట. అండ్ దర్బార్ మూవీలో ఒకటి అదిరిపోయే సాంగ్ పాడారు, అండ్ కొన్ని మూవీస్లో విలన్గా చేశారు, అండ్ చాలామంది సెలబ్రిటీతో మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంది, సిస్టర్ బాండింగ్ ఉంది. ఇవన్నీ పక్కన పెడితే ఈ మధ్యకాలంలో ఒకటి బాగా హాట్ టాపిక్ అయితే నడుస్తుంది అనమాట. ఒక ట్రాన్స్జెండర్ని 15 ముక్కలు చేసి చంపేశారని చెప్పేసి. అదేవిధంగా అక్క ఎక్కడికి ఎవరికి ఏ అన్యాయం జరిగినా ఫస్ట్ అక్కడే ఉంటుందన్నమాట. సో ఈ మధ్యకాలంలో కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చారు. సో రావడానికి రీజన్ ఏంది అని అడుగుదాం. సో అక్క లైఫ్ స్టైల్ అందరికి తెలిసిన విషయమే, సో మనం కొత్తగా చెప్పేది ఏం లేదు. సో అక్కకి వెల్కమ్ చేద్దాం. అక్క నమస్తే. నమస్తే. బాగున్నారు అక్క? బాగున్నా. మీరు ఎప్పుడు బాగానే ఉంటారు. అంటే మనం ఎవరికి ఎప్పుడు చెడు చేయం కాబట్టి ఆ భగవంతుడు మనం మంచిగానే చూసుకుంటాడని నేను అనుకుంటాను. అక్క ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే అమ్మాయిలు కాకుండా అబ్బాయిలు కాకుండా ట్రాన్స్జెండర్స్ మీద కూడా రేప్ అటెంప్ట్స్ జరుగుతున్నాయి. సరే, రేప్ అటెంప్ట్స్ వాళ్ళు మోసపోవడం అనేది ఒక థింగ్ అయితే, ఎవ్వరికి జరగంది ఒకటి చాలా డేంజర్గా జరిగింది కదా అమలాపురం దీపు మీద. సో అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది? అంటే యాక్చువల్లీ మనం బాగా గమనించవలసింది ఏంటి అంటే ట్రాన్స్ మహిళలు, ట్రాన్స్జెండర్ కాదు, ట్రాన్స్ మహిళలు ఎవరైతే ఉన్నారో, హిజరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒంటరిగానే ఉంటారు. యాక్చువల్గా ఫస్ట్ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత ఫ్యామిలీని అందరినీ వదిలేసి రావటం, ఎవరితో కనెక్షన్స్ ఉండవు, ఓన్లీ కమ్యూనిటీతో ఉంటుంది వాళ్ళకి కనెక్షన్. ఆ కమ్యూనిటీలో ఉంటున్నప్పుడు ఏమవుతుంది అంటే, అరే వేరే వాళ్ళని చూసి నేర్చుకోవాలనుకుంటారు కదా, నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండాలి, నాకు ఒక భర్త ఉండాలి, నేను పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటాను, నేను కూడా ఒక ఆడపిల్లలాగా సొసైటీలో బ్రతకాలని ఒక చిన్న ఆలోచన ఉంటుంది ఎవ్రీ ట్రాన్స్ విమెన్కి, ఇంక్లూడింగ్ మీ. నన్ను ఆలోచననే ఈరోజు నేను ఒక మంచి డాటర్ని, ఒక మంచి అక్కని, ఒక మంచి చెల్లని, ఒక మంచి భార్యని, సొసైటీలో ఒక మంచి అమ్మని కూడా నేను. ఎందుకు అంటే మనం ఓన్ చేసుకుంటాం మన లైఫ్. ఆడపిల్లలాగా ఉండాలి అనుకుంటే, ఆడపిల్ల అంటే ఏంటి, పెళ్లి చేసుకొని ఒక భర్తతో కాపురం చేసి పిల్లలను చూసుకుంటూ లైఫ్ని లీడ్ చేస్తారు మన విమెన్, ఇండియన్ విమెన్స్ అందరూ కూడా అలాంటి ఒక లైఫ్ని లీడ్ చేయాలనుకుంటారు. కాబట్టి ప్రతి ట్రాన్స్ విమెన్ లైఫ్లో ఒక మగవాడు ఉంటాడు. కొంతమందికి 10 మంది ఉంటారు. అది ఎట్లా అంటే గివ్ అండ్ టేక్ పాలసీ. నచ్చితే నాతో పడుకో, నాకు ఈ రిలేషన్షిప్స్ మీద నమ్మకం లేదు, నీకు కావాలనుకుంటేరా నాకు ఇంత డబ్బులు ఇయ్యి, లేకపోతే ఇద్దరికి నచ్చినాం కదా ఇద్దరము ఫ్రీగా అయినా మన ఇద్దరం మ్యూచువల్ అండర్స్టాండింగ్లో కలుద్దాము తిరుగుదామని కొంతమంది ఉంటారు. కొంతమంది ఎట్లుంటారంటే ఐ లవ్ యూ చెప్పిన తర్వాత దానికి స్టిక్ ఆన్ అయిపోతారు. వీడే నా ప్రపంచం, సర్వం తినే అన్నట్టు మనం సంపాదించిన డబ్బులు కావచ్చు, మనం సేవింగ్స్ పెట్టుకున్న డబ్బులు కావచ్చు, ఏమున్నా కూడా తనకే ఇస్తాం. ఎందుకు అంటే ప్రేమను కొనుక్కుంటున్నాం మనం. ఫస్ట్ మన ఎంబడి పడతాడు, మనం నెగ్లెక్ట్ చేస్తాం కొన్ని రోజులు. అందరి లైఫ్లో, ఎవరి లైఫ్లో ఓపెన్గా చెప్తున్నా, కొజ్జోడి జీవితంలో మగోడు శాశ్వతం కాదు అన్న డైలాగ్ నేను పోయిన ప్రతి చోట కొడతా. ఎందుకంటే ఉంటారో ఉండరు మనకు తెలియదు, రేపు ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తారు, మనకు అవసరమా? ఉన్న రోజులు సంతోషంగా ఉండండి, ఒకవేళ పెళ్లి చేసుకొని వెళ్ళిపోతా అంటే లెట్ హిమ్ గో, వదిలేసేయండి, అసలు బలవంతం చేయొద్దని చెప్తా నేను. నా కమ్యూనిటీలో నేను ఎవరికైనా ఫస్ట్ చెప్పేది ఇదే వర్డ్. అయితే దీపు యాక్చువల్లీ హైదరాబాద్కి వచ్చినప్పుడు మన కమ్యూనిటీలో హైదరాబాద్లో ఒక 1 వీక్ 2 వీక్స్ ఉంది. ఉన్నప్పుడు ఇప్పుడు మా దాంట్లో కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మమ్మల్ని పిలుస్తారు కదా, మమ్మీ పలానా నుంచి వచ్చారు, వాళ్ళకి మన కమ్యూనిటీలో చేర్చుకోవాలంటే మాకు రీత్ అని ఒక పద్ధతి ఉంటుంది. రీత్ వేస్తాం, కూర్చోబెట్టి వీడియో చేసి మన గ్రూప్స్లో వేస్తాం. ఇప్పటి నుంచి ఈ అమ్మాయికి సంబంధించి హైదరాబాద్లో మన 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 ఫ్యామిలీలో మన పరివారంలో ఉంటుందని రీత్ వేస్తాం. అట్లనే దీపు కూడా వచ్చి, దీపు ఒక 10 days కూడా లేదు, వెళ్ళిపోయింది. పొద్దున్న లేస్తే ఫోను, మధ్యాహ్నం అయితే ఫోను. నేను దీపు దగ్గర గమనించింది ఏంటంటే, ఇప్పుడు అడుక్కోవడానికి బయటకు వెళ్ళినప్పుడు వచ్చిన డబ్బులు సాయంత్రం మన గూగుల్ పే ఇంటర్నెట్ క్యాఫ్స్కి వెళ్ళి అక్కడ వాడికి గూగుల్ పే చేయడం గమనించాం మేము. ఏం చేస్తున్నా అంటే, ఏం లేదు అన్నకే ఇస్తున్న డబ్బులు అంటే, అన్నతో ఇంతసేపు మాట్లాడతారా అని నేనన్నా. లేదు నానమ్మ అట్లేం లేదు అని మేము పెద్దగా పట్టించుకోవడం మానేసినాం. ఇల్లు తీసుకుంటా ఉంటా, ఇక్కడే నేను మీతోటే ఉంటా అని చెప్పి సడన్గా తను మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. తను వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది అంటే, మనకి ఇంకేం తెలియదు కదా ఎందుకు వెళ్ళిపోయింది అనుకున్నా, మొగుడు కోసం వెళ్ళిపోయిందేమోలే పాపం అని మనం అనుకున్నాం. అట్లనే వదిలేసినాం దాన్ని, అక్కడ వరకే వదిలేసినాం. వదిలేసిన తర్వాత కట్ చేస్తే కేసు ఆంధ్రాలో ఏంటి అంటే, తనని ఇట్లా 15 to 18 పీసెస్ చేసేసి అక్కడక్కడక్కడ పడేశాడు. ఫస్ట్ ఏం చేశాడు అంటే గొంతు విసికి ఇప్పుడు నువ్వు మొగుడు పిల్లలు ఇద్దరు కొట్లాడుకునేటప్పుడు మొగుడు చేతులు కట్టేస్తే ఏం చేస్తాడులే, చేతులే కట్టేస్తుంటే 2 దెబ్బలు కొట్టి వదిలేస్తాడు అన్నటువంటి ఒక ఆలోచన ఉంటుంది. ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎట్లాగైతే కొట్లాడుకుంటారో కమ్యూనిటీలో మొగుడు పిల్లలు కూడా అట్లనే కొట్లాడుకుంటారు. అలకుంటది, ప్రేమ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అవన్నీ నాటకం అని మనకు తెలియదు కదా. తెలియదు కాబట్టి ఏం చేసింది, తను కొడుతున్నప్పుడు, తను తిడుతున్నప్పుడు తను ఎవరికి ఏం ఫోన్ చేయలేదు. ఎందుకు అంటే, నా మొగుడే నన్ను కొడుతుండు కదా, పొద్దున కొడతాడు, సాయంత్రం మళ్ళీ మంచిగా ఉంటాం కదా అని ఒక హోప్తో తను కాలు చేతులు కట్టేస్తున్నా పట్టించుకోలేదు దీపు. అంటే ఆమెకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది అక్క. దీపుకి ఏం పెళ్లి కాలేదు, వీటితో లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు. ఇప్పుడు పెళ్ళి అంటే
ఒకటి గమనించు, చట్టం లేదు ట్రాన్స్ కమ్యూనిటీకి. వివాహ చట్టం ఓన్లీ స్త్రీలకు పురుషులకు మాత్రమే వర్తిస్తుంది ఇండియాలో. కాబట్టి ఈ పెళ్ళిళ్ళన్నీ ఎట్లా అంటే ఏ గుళ్ళనో వేములవాడలనో పోయినప్పుడు ఒక తాళి కట్టించుకోవటం, అంతకు మించి ఇంకా వేరే ఏది ఉండదు కదా. తాళి కట్టించుకోవటం లేదు అనుకుంటే ఇంట్లో 4 గోడల మధ్య పెళ్లి చేసుకోవటం. అందరూ లీగల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలంటే నాకు తెలిసి 2-3 మ్యారేజెస్ ఉన్నాయి. డోంట్ వాంట్ టు నేమ్. ఇప్పుడు జనరల్గా కమ్యూనిటీలో ఎవరైనా చేసుకోవాలనుకుంటే కమ్యూనిటీ వాళ్ళు కూడా ప్రాపర్గా ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిల పెళ్ళిళ్ళు ఎట్లయితే అట్లా గ్రాండ్గా చేసుకుంటారా, లేకపోతే వీళ్ళే చేసుకుంటారా? చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా సంతోషంగా ఉన్నట్టు చరిత్రలో లేదు. ఇట్లాంటి 2 గ్రూప్స్ని కూర్చోబెట్టి మాట్లాడి పెళ్ళిళ్ళు చేసినా కూడా ఎక్కడో ఒక చోట ఆ పెళ్ళిళ్ళు నిలబడలేదు. పేర్లు చెప్పను, చాలా పెళ్ళిళ్ళే చేసిన నా చేతో, నేనున్న పెళ్ళిళ్ళు కూడా. మేము పెళ్లి చేసుకుంటున్నామని శుభలేఖలు పెద్దవాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి అందరిని పిలిచి పెళ్లి చేసుకున్నా సస్టైనబుల్గా ఆ రిలేషన్షిప్స్ లేవు. అక్క ఇప్పుడు ఎంత గొడవ అయినా నార్మల్గా తలక నెత్తి కొట్టి చంపడం ఇలాంటి జరుగుతాయి. మరి 15 ముక్కలు చేయడం రీజన్ ఏంది అంత దారుణంగా? అదే చెప్తున్నా, అడిగేవాళ్ళు లేరు. ఇప్పుడు దీపు ఉంది, దీపు తల్లిదండ్రుల దగ్గరికి వాళ్ళకి ఏమన్నా మంచి చెడు చూడడం అనేది కామన్. ఒక అబ్బాయి అమ్మాయిగా మారిపోయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు రానిస్తారు మనని? ఫైనాన్షియల్గా మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తేనే రానిస్తారు. ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ కూడా అదే చెప్పారు, మా కొడుకు మమ్మల్ని బాగానే చూసుకుంటున్నాడు, ఈయన దగ్గరకు వచ్చిన తర్వాతే ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది అవుతుంది, మేము అడిగినా కూడా డబ్బులు ఇవ్వకుండా మా ఇళ్ళకి రాకుండా వాడి దగ్గరే ఉండి జపం చేయటం, ఇట్లా ఏమవుతుందంటే ఒక మనిషికి అలవాటు అయిపోయిన తర్వాత జరిగే తప్పులు ఇవన్నీ. సో ఇప్పుడు ఆడవాళ్ళని ఏమైనా చేసి చంపితే ఎన్నో స్వచ్ఛంద సంస్థలు వస్తాయి, మాట్లాడతాయి. విమెన్ కమిషన్స్ వాళ్ళు మాట్లాడతారు, మాకు చట్టము న్యాయము ఇది అది అని మాట్లాడతారు. ఇప్పుడు 15 నుంచి 16 ముక్కలు చేశాడు. ఆ ముక్కలు ఎలా చేశాడు? ఫస్ట్ గొంతు నిలిమి చంపేసిన తర్వాత బాత్రూంలో తీసుకెళ్ళి, అంటే ఐఎమ్ సారీ టు సే, ఆ ఊర్లో పంది మాంసం అమ్ముతారంట బాగా, ఆ డిస్ట్రిక్ట్లోనే తింటారంట. ఆ పందిని కోసే కత్తిలు మామూలుగా దొరుకుతాయంట బయట, లైక్ షాప్స్లో బయట వెండర్స్ దగ్గర దొరుకుతాయంట. ఆ కత్తితో ముక్కలు చేసావు నువ్వు. బాత్రూంలోకి తీసుకొని వెళ్ళి ఆమెని ముక్కలు చేసిన తర్వాత బ్యాగ్స్లో వేసుకొని తెలివిగా కాళ్ళు ఒక చెయ్యి ఒక దగ్గర, ఒక కాళ్ళు ఇంకో చెయ్యి ఒక దగ్గర, మొండెము తల, కూరగాయలు అమ్మే మనం ఎర్రగడ్డ మార్కెట్లో కూరగాయల సంచులు దొరుకుతాయి పెద్ద పెద్ద, ఆ సంచులలో పెట్టి నువ్వు అక్కడక్కడ డిస్ట్రిబ్యూట్ చేసి నీ జాగలో నువ్వు అంటే ఎవరు పట్టుకోరు అన్న తెలివిగా నువ్వు చేసావు. కానీ ఇప్పుడున్న 2025లో మనం ఈ జనరేషన్లో ఉన్నాము. దిస్ లాట్ ఆఫ్ లా ఇదంతా జరుగుతుంది. కానీ చాలాసేపు అది స్త్రీ యొక్క బాడీ అనే అనుకున్నారు జనాలందరూ. మెట్టెలు ఇవన్నీ చూసి పోలీసులు కూడా అనుమానాస్పదిలో మహిళ మృతి అని చెప్పారు తప్ప, ఎప్పుడైతే మనకి ఇది తెలిసిన తర్వాత ఎప్పుడైతే ట్రాన్స్ మహిళలు హిజ్రా కమ్యూనిటీ ఎవరైతే ముందుకొచ్చి పోలీస్ స్టేషన్స్లో మా పిల్ల కనపడట్లేదు ఇట్లా అని చెప్పినప్పుడే జరిగిందంటే వారం రోజుల నుంచి ఆయన హత్య చేయాలని ప్రయత్నం చేశాడు. 2 రకాలుగా ఆలోచించాలి. ఒకటి, ఫైనాన్షియల్గా ఈమె మీద డిపెండెంట్ వాడు, బండే కావచ్చు, డబ్బే కావచ్చు, తాగడానికే కావచ్చు, తిరగడానికే కావచ్చు, ఈమె మీద వాడు ఆధారపడి ఉన్నాడు. ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళ మరదలతో పెళ్లి చేసి, ఇప్పుడు ఎవరైనా ఒప్పుకోరు, నువ్వు నాతో ఉండి జీవితాంతం నీతోటే ఉంటాను, నా లైఫ్లోకి వచ్చి సడన్గా మా ఇంట్లో వాళ్ళు ఆడమని పెళ్లి చేసుకోమంటారు అని చెప్తే అక్కడనే డిఫెక్ట్ వస్తుంది. కాబట్టి నేను ఏం చెప్తా అంటే, నిజంగానే మీరు హిజ్రాలను ప్రేమిస్తే మీ తల్లిదండ్రులతోటి చెప్పి ఇంటికి వచ్చి మాతో మాట్లాడి పెళ్లి చేసుకోండి, అప్పుడు ఇట్లాంటి హత్యలు కావు. 2, ఖచ్చితంగా దుర్గాప్రసాద్ అనేవాడికి ఎక్కువ టైం తీసుకోకుండా నెల 15 రోజుల్లోనే తనకి కఠినమైన శిక్ష పడాలి. ఆ శిక్ష ఎలా ఉండాలి అంటే, ఎవరైతే హిజ్రాలని మోసం చేస్తున్న మగపిల్లలు ఉన్నారో వాళ్ళకు ఒక ల్యాండ్ మార్క్ కావాలి. అరే ఇలా చేస్తే ఖచ్చితంగా చట్టం వీళ్ళ జోలికి వెళ్తే ఇలా అవుతుంది అనుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ప్రభుత్వాలు మన తెలుగు రాష్ట్రాలు మాత్రమే ఎందుకు ఒక కొత్త చట్టం తీసుకురాకూడదు? కాదక్క, అమ్మాయిలకు రేప్ చేసి చంపితేనే వాళ్ళకి శిక్ష పడట్లేదు, అలాంటిది ఒక ట్రాన్స్ ఉమెన్కి చేస్తే శిక్ష పడుతుందని ఎలా అనుకుంటున్నా? ఎందుకు పడకూడదు? నిర్భయ 14 years పట్టింది, శ్రీహత 28 days పట్టింది వరంగల్లో జరిగిన దానిపైన. నిర్భయ యాక్ట్ అప్పుడు మేమందరం నిలబడలేదా? ర్యాలీస్లో మేము లేమా? ఆడవాళ్ళకు అన్యాయం జరిగినప్పుడు సొసైటీలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ ఎలాగైతే ప్రతిఘటించారో అలాగే ఇప్పుడు కూడా చేయాలి. ఎందుకు చేయకూడదు? అంటే మమ్మల్ని మనుషులాగా చూడొచ్చు కదా, మేము అడుక్కొని బతుకుతాము, మేము సెక్స్ వృత్తి చేసుకొని బతుకుతామని మేము మనుషులు కాకుండా పోలేదు కదా తమ్ముడు, మేము మనుషులమే కదా, మీరు బతుకుతున్న సమాజంలోనే బతుకుతున్నాం కదా. సరే, ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా, హిజ్రాలంటే అందరూ చెడ్డోళ్ళే ఉన్నారా? ఆడవాళ్ళంటే అందరూ మంచోళ్ళే ఉన్నారా? మగవాళ్ళంటే అందరూ మంచోళ్ళే ఉన్నారా? ఎన్నో రకాల మనుషులం ఉన్నాం మనం సొసైటీలో, ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నాం. ఇప్పుడు ఒక హిజ్రాకి ఒక అన్యాయం జరిగింది కదా, నాకు ఒక కామెంట్ వచ్చింది, ఇలాంటి వాళ్ళని కన్న వాళ్ళ తల్లిదండ్రుల్ని రోడ్డు మీద పెట్టి నరికేయాలి అని చెప్పి నాకు ఇన్స్టాగ్రామ్లో కామెంట్ పెట్టాడు ఒక అబ్బాయి. ఎందుకు
అంటే మేము మనుషులం కాదా? ఒకళ్ళు తప్పు చేస్తే మీరు అందరిని అట్లనే అంటారా? ఇప్పుడు దీపు హత్య చేశాడు, దీపువే ముక్కలు ముక్కలు కోసి చంపానని ఒప్పుకున్నాడు. దీపు తప్పు చేశాడని మగజాతిని మేము ఏమైనా కించపరిచి మాట్లాడుతున్నామా? మీరు చెప్పండి. పోనీ ఒక మగాడు తప్పు చేశాడు కదా అని అందరి మొగాళ్ళు, ఇప్పుడు మేము కూడా రోడ్డు మీద వస్తూ ఉంటే మేము కూడా 100 మంది 10 మంది మొగోళ్ళ తలకాయలు వలగొట్టేస్తే, అరే మీ మగజాతి వాళ్ళనేరా మాకు ఉద్యోగులకు ఇబ్బంది అవుతుందని మేము చేస్తే అప్పుడు మా మీద కేసులు అవుతాయి. అంటే మేము మాట్లాడొద్దు, మీరు ఏం చేసినా ఊరుకోవాలా, ఉద్యోగాలు ఇవ్వరు, ఉపాధి కల్పించరు, సెక్యూరిటీ లేదు తెలుగు స్టేట్స్లో కమ్యూనిటీకి. ఎక్కడో గుజరాత్లోనో జార్ఖండ్లోనో ఎక్కడో జరిగింది అంటేనే ఇక్కడ మనం క్యాండిడేట్ ర్యాలీలు చేసినాం. ఢిల్లీలో జరిగింది, ఇక్కడ ఎంత మొత్తం ప్రపంచం అంతా కదిలింది, ఎన్నో ఇష్యూస్ మీద అట్లా కదిలినాం మనం. అలాంటప్పుడు దీపు అనే ఒక మనిషి హిజ్రానా లేకపోతే మగవాడా లేకపోతే ఆడవాళ్ళ అనేది పక్కన పెడితే దీపు కూడా మనిషే కదా. ఒక మనిషికి ఇంత అన్యాయం జరిగినప్పుడు మనం ఎందుకు సపోర్ట్ చేయకూడదు అని నేను సొసైటీని అడుగుతున్నాను. ఎందుకు ట్వీట్ చేయకూడదు? ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఎక్కువ లేరు కమ్యూనిటీలో, నీలాగా చదువుకున్న వాళ్ళు ట్విట్టర్ వాడేటోళ్ళు ఉన్నారు. ట్విట్టర్ స్టామ్ ఎందుకు చేయకూడదు? జస్టిస్ ఫర్ దీపు అని ఇండియా లెవెల్లో ఎందుకు చేయకూడదు? సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోలేదు ఇంకా? అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఓట్లు వేసేటప్పుడు మాత్రమే అడుగుతుందా? స్టేట్ గవర్నమెంట్ మాత్రమే పనిచేయాలా? సెంట్రల్ గవర్నమెంట్ పనిచేయదా? అక్క ఇప్పుడు నార్మల్గా కమ్యూనిటీ వాళ్ళకి, ట్రాన్స్ వాళ్ళకి ఓటు హక్కు ఉంటుంది. ఓటు హక్కు ఉంది, అందరం ఓటేస్తాం. దాని మీద ఏం రాస్తారు? ట్రాన్స్జెండర్ అని ఉంటుంది, అంతే. ట్రాన్స్జెండర్ మెయిల్ ఫీమేల్ ఉంటుంది, ట్రాన్స్జెండర్ అని ఉంటుంది. ఓకే. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న ట్రాన్స్జెండర్ పోర్టల్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా మమ్మల్ని ట్రాన్స్ విమెన్ అని సర్టిఫికేట్ ఇస్తున్నారు, ఆ సర్టిఫికేట్ కూడా ఉంది. ఓటేస్తున్నాం, ట్యాక్సులు కడుతున్నాం, అడుక్కొని బతుకుతున్నామా, ఒళ్ళమ్ముకొని బతుకుతున్నామా అంటే సొసైటీలో మేము మాత్రమే ఒళ్ళమ్ముకొని బతకట్లేదు. ఎన్నో మనుషులు ఎన్నో రకాలుగా బతుకుతున్నారు. అక్క ఇప్పుడు ట్రాన్స్ అనేది వాళ్ళకి చిన్న ఊహ తెలిసినాక వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళకి అర్థమైపోతుంది. కొంతమంది తెగించి వచ్చి లైక్ కమ్యూనిటీలో జాయిన్ అవుతారు, సర్జరీలు చేయించుకుంటారు కదా. సో మీరు ఎన్ని ఇయర్స్ అప్పుడు చేంజ్ అయ్యారు, ఎన్ని ఇయర్స్ అయింది ఇప్పుడు చేంజ్? 2011 నా సర్జరీ డేట్ 2011 జూలై 14th నేను సర్జరీ చేయించుకున్నా. నేను 2009లో కమ్యూనిటీలోకి వచ్చిన. సరే, అప్పటి నుంచి మీరు కమ్యూనిటీలో ఉన్నారు కదా. సో ఒకప్పుడు ట్రాన్స్జెండర్స్కి ఎలా చూసేవాళ్ళు? లైక్ కొజ్జ అంటారు, కొంతమంది హిజర్ అంటారు, వాళ్ళకి ఎట్లా చూస్తుండే? కొంతమంది ముందర రాగానే ఎలగొడుతుండే, కొంతమంది వీళ్ళు ఇంటికి వచ్చి దీవిస్తే బాగుంటుందని అట్లా అభిమానించేటోళ్ళు. సో ఇన్ని రకాల ప్రాబ్లమ్ ఫేస్ చేసి వచ్చారు కదా. ఇప్పుడు 5G జనరేషన్లో ఉన్నాం మనం. ట్రాన్స్జెండర్స్కి ఓన్లీ అమౌంట్కే వాడుతున్నారు, డబ్బులకే వాడుతున్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకోరని తెలిసినాక కూడా మళ్ళీ అబ్బాయిలకు ఎందుకు నమ్ముతున్నారు? అంటే అరే అందరి లైఫ్ నాలాగా ఉంటుందా, నా లైఫ్ వేరేగా ఉంటుంది అని అనుకునేటోళ్ళు ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే 2011లో కమ్యూనిటీ అంటే ఓన్లీ ఎవరికైతే ఫీలింగ్స్ ఉన్నాయో వాళ్ళే వచ్చేటోళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. డబ్బు సంపాదించడం కోసం జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహారు, మొత్తం నార్త్, పంజాబ్, అక్కడి నుంచి ఇక్కడ నుంచి మగపిల్లలు రావడము, చీరలు కట్టేసుకోవడము, డబ్బు ఆశ కోసము. అరే మనం చీర కట్టుకుంటే ఇంత సంపాదిస్తున్నాం కదా, కింద మీద సర్జరీలు చేయించుకుంటే ఇంకెక్కువ డబ్బులు వస్తాయని మన హైదరాబాద్ ఒక హబ్ అయిపోయింది, ఒక మనీ మాఫియా లాగా తయారైంది. ఇప్పుడు సర్జరీ చేసేటప్పుడు ఈయన నిజంగా ఫీలింగ్స్ తోటి అవుతున్నాడా, లేకపోతే అబ్బాయి అమ్మాయిగా మారుతున్న టెస్టులు చేయరా? ఒకప్పుడు చేసేటోళ్ళు నాన్న, ఇప్పుడు ఏం లేదు, డబ్బు పడేస్తే ఎవరైనా చేసేస్తున్నారు. అన్ని బ్లాక్లనే. ఓకే. ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ బ్లాక్లనే తీసుకుంటున్నారు, మన డాక్టర్ సర్టిఫికేట్స్ తీసుకుంటున్నారు. పెద్ద డాక్టర్లు అయితే పెద్ద మల్టీనేషనల్ హాస్పిటల్స్ లాగా తయారు చేసేసారు హాస్పిటల్స్ని. ఇప్పుడు నార్మల్గా సర్జరీ కొంతమంది మాత్రమే ప్రొఫెషనల్సే చేస్తారు కదా. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ సర్జరీ చేస్తారు, అంటే ట్రాన్స్ ఉమెన్ వాళ్ళ లైఫ్తో ఆడుకుంటున్నారు. రీసెంట్గా నాకు తెలిసిన ఒక సిస్టర్ కూడా చనిపోయింది వరంగల్లో. సో అట్లా ఎందుకు చనిపోతారంటే వాళ్ళు ప్రొఫెషనల్గా ఉండరా? ఇప్పుడు మనం 5Gలో ఉన్నాం కాబట్టి చనిపోతారని నీకు తెలుస్తుంది. మా కాలంలో చాలా మంది చచ్చిపోయారు ఎనిస్థీషియా తీసుకొని బెడ్ మీదనే. ఎందుకు అంటే ఆ సర్జరీ ఎట్లాంటిది అంటే మళ్ళీ పుట్టడమే, మనిషి మళ్ళీ ఒకసారి పుట్టడం. అప్పుడు పెయిన్ఫుల్ సర్జరీస్. ఇప్పుడేముంది అంతా లేజర్ అంటున్నారు, లేకపోతే లైక్ 10 లక్షలు 15 లక్షలు పెడితే డాక్టర్లు నొప్పి లేకుండా సర్జరీలు చేసేస్తున్నారు. కానీ మా కాలంలో అట్లా కాదు కదా. సర్జరీలు అంటే వెరీ పెయిన్ఫుల్ సర్జరీస్, పెయిన్ఫుల్ లైఫ్ కూడా. ఇప్పుడు సర్జరీ అయిపోయిన వాళ్ళు మంచిగా నడుస్తున్నారు, తింటున్నారు, మంచిగా ఉంటున్నారు. కానీ మాకు సర్జరీ అయిపోయిన 15-20 రోజుల దాకా కానీ నడవడానికి వచ్చేది కాదు, ఏది చేయడానికి వచ్చేది కాదు. సర్జరీస్ డిఫరెంట్ అయినాయి, మెడికల్ పెరిగింది. మెడికల్ ఫీల్డ్లో ఏమంటారంటే రకరకాల సర్జరీస్ వచ్చినాయి. మా కాలంలో అట్లాంటి సర్జరీస్ ఏం లేవు కదా నా, వెరీ రేర్ సర్జరీస్ ఉండే. ఇప్పుడు సర్జరీ అంటే ఏముంది, డాక్టర్ 100% గ్యారంటీ ఉంటుంది, అప్పుడు 10% గ్యారంటీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కమ్యూనిటీలో ఒకళ్ళు జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా సర్జరీ చేసుకోవాలా? కమ్యూనిటీకి వచ్చినాకనే చేసుకుంటారు సర్జరీ, కంపల్సరీ మ్యాండేటరీ కాదు, కానీ సర్జరీ చేయించుకుంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కదా అది. సెల్ఫ్ రెస్పెక్ట్, నా తొడల మధ్య ఏముందో చూసి నేను నా సెక్షువాలిటీని జెంజర్ చేయకూడదు అని సర్జరీ చేయించుకుంటారు. ఇప్పుడు సర్జరీ అవసరం లేకుండా పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కదా.
సర్జరీ అవసరం లేకుండా పుట్టిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో సర్జరీలు ఎందుకు చేయించుకుంటారంటే ఇంకా కొంచెం అందంగా అవుతాను, ఇంకా కొంచెం ఎక్కువ డబ్బు సంపాదిస్తాను కొంతమంది అవుతారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా. సర్జరీస్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం సర్జరీ మ్యాండేటరీ కానే కాదు, కానీ చేయించుకుంటుంది. ఇప్పుడు ఇన్ని లక్షలు కూడా ఇచ్చి లైక్ సర్జరీ చేసుకుంటారా అక్క? చేయించుకుంటారు. అంటే అన్ని లక్షల సర్జరీలు ఏముంటుంది, తక్కువ ప్రైస్ దాంట్లో సర్జరీలు ఏముంటుంది? ఏదైనా ఎక్స్పెన్సివ్ ఏనా. ఇప్పుడు కొన్ని సర్జరీస్ ఉంటాయి ఎట్లా అంటే మాస్కులేషన్ ఉంటుంది, ఇమాస్కులేషన్ ఉంటుంది, SRSS ఉంటుంది, వజినా ప్లాస్టిక్ సర్జరీ ఉంటుంది, సెక్స్ రియాసైన్మెంట్ సర్జరీ ఉంటుంది, పెరిటోరియం సర్జరీ ఉంటుంది, కొలన్ సర్జరీ ఉంటుంది. చాలా రకాల సర్జరీస్ వచ్చినాయి ఇప్పుడు. నా కాలంలో ఓన్లీ వజినా ప్లాస్టిక్ సర్జరీ మాత్రమే ఉండే 2011-10 ఆ టైంలో ఆ ఒక్క సర్జరీ. ఇప్పుడు ఒక సర్జరీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు చెప్పిన సర్జరీలు కూడా చేయించుకోవచ్చా, లేకపోతే ఒకసారి అయిపోతే ఇంకా దానికి ఏం మన చేయడానికి ఇష్టం, ఉండదా? అది మన ఇష్టం. మన దగ్గర డబ్బు ఉండాలి కానీ డాక్టర్ ఏంటన్నా చేస్తాడు. డాక్టర్ చెప్తాడు, ఆ డాక్టర్కి ఏం కావాలి, డబ్బులు కావాలి. డాక్టర్ ఏం చెప్తాడు, ఏం కాదు చేయించుకోండి అనే చెప్తాడు. పెద్దోళ్ళుగా మేము చెప్తాం, ఒకసారి కత్తెర పడ్డాక ఒంటి మీద మళ్ళీ కత్తే పడొద్దు అని. ఇప్పుడు సర్జరీ అయినాక కొంతమంది చనిపోతున్నారు కదా అక్క, అది ఎందుకు? ఇన్ఫెక్షన్ వల్లనా, లేకపోతే ఆ పెయిన్ తట్టుకోలేకనా, లేకపోతే డాక్టర్లు కరెక్ట్ చేయకనా? డాక్టర్స్ నెగ్లిజెన్సీ వల్ల. మ్యాక్సిమం డాక్టర్స్ నెగ్లిజెన్సీయే ఉంటుంది. కొంత మన బాడీలో హార్మోన్ బ్యాలెన్స్ కూడా ఉంటుంది, బాడీ సపోర్ట్ చేయకపోవచ్చు కొన్నిసార్లు, అట్లా కూడా ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుంది ఉంటుందంటే మన మానసిక స్థితి అరే నాకేమైపోతుందో అని వెళ్ళిపోతారు చూడు. ఆపరేషన్ థియేటర్లో పోగానే వాళ్ళ పల్స్ రేట్ పడిపోతుంది, బీపీ డౌన్ అయిపోతుంది, మొత్తం అంతా ఇట్లా చల్లగా అయిపోతారు కదా. వాళ్ళని మనం ఏం చేయగలం? మనం ఎంతో ధైర్యంగానే పోమని చెప్తాం, పోయేటప్పుడు ధైర్యంగానే పోతారు. ఆపరేషన్ థియేటర్లో ఎక్విప్మెంట్ చూసినాక భయపడి చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. లేచి పరిగెత్తుకొని బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మో నాకు వద్దు, నేను ఇట్లనే ఉంటా. అట్లా సర్జరీస్ ఆర్ వెరీ డేంజరస్ యాక్చువల్లీ. చేయించుకోవద్దనే చెప్తాను నేను కూడా. ఒక్కసారి చాలు, ఏదైనా ఒక్కటి ప్రిఫర్ చేయండి. ఇప్పుడు ఏముంది, ముక్కు బాగాలేదంటే ముక్కు చేయించుకుంటున్నారు, జాలైన్ బాగాలేదంటే జాలైన్ చేయించుకుంటారు, ఫోరెడ్ బాగాలేదంటే ఫోరెడ్ చేయించుకుంటున్నారు, స్కిన్ టోన్ బాగాలేదంటే స్కిన్ టోన్ కోసం సర్జరీ చేయించుకుంటున్నారు. అసలు నన్ను అడిగితే ప్లాస్టిక్ సర్జన్స్ ఒకప్పుడు ఆడవాళ్ళే చేయించుకునేవాళ్ళు. ఇప్పుడు రేషియో అసలు ట్రాన్స్ఫర్మెన్స్. ఇప్పుడు మనకి ఇక్కడ దెబ్బ తగిలి నార్మల్గా కుట్లేసి సర్జరీ చేస్తే అది కూడా కనబడకుండా ఉండడానికి మనకాడ స్పర్శ తెలుస్తుంది, అంటే పార్ట్ వర్క్ చేయట్లేదని. ఇప్పుడు కొంతమంది లిప్స్కి, ముక్కుకి, కన్నుకి, చెవుకి ప్రతి ప్లేస్లో ఇంజెక్షన్ చేసుకుంటారు కదా. సో మన బాడీలో ఆ పార్ట్ ఉన్నట్టు ఫీల్ తెలుస్తుంది ఆ సర్జరీ అయితే? నాకు తెలిసి నేను ఇంతవరకు ప్రొఫెషనల్గా అయితే నా బాడీ మీద ఎంత సర్జరీస్ చేయించలేదు. బట్ ఒకటి ఏంటి అంటే సర్జరీస్ ఆర్ నాట్ గుడ్ అని చెప్తే నేను. బొటాక్స్ అయినా సరే, ఏదైనా సరే, ఎందుకు దేవుడిచ్చిన మొహంతో మనం బ్రతకూడదా? ఇప్పుడు ఆ కాలం నుంచి ఈ కాలం వరకు 400 ఏళ్ళ నుంచి మనుషులు సర్జరీలు చేసుకుంటేనే అందంగా ఉన్నారు, సర్జరీలు చేసుకోకున్నా కూడా అందంగానే ఉన్నారు. బ్యూటీ డజంట్ మ్యాటర్స్ వెన్ యూ ఆర్ గుడ్, యువర్ హార్ట్ ఈజ్ గుడ్ అంతే అని నేను అనుకుంటా. ఐ ప్రిఫర్ నో సర్జరీస్. చాలు, ఒక బాటమ్ సర్జరీ చేయించుకుంటే చాలు మనిషి బతకడానికి, సర్వైవ్ అవ్వడానికి ట్రాన్స్ కమ్యూనిటీలో అని చెప్తాను నేను ఎవరికైనా. డోంట్ గో త్రూ మోర్ సర్జరీస్. ఏదో అందంగా ఉండడం వల్ల ఎక్కువ డబ్బులు సంపాదించేస్తాం, ఎక్కువ రోగాలు కూడా వస్తాయి కదా, అంతే కదా, అట్లా ఆలోచించాలి. అక్క ఇప్పుడు ఇంత డేంజర్ సిచ్యువేషన్ జరిగింది కదా, సో మీకు చట్టం కావాలంటున్నారు కదా, సో ఎలాంటి చట్టం వస్తే బాగుంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజ్ యాక్ట్లోనే ఇంక్లూడ్ చేయండి, లేకపోతే ట్రాన్స్ మహిళలకి కొత్త చట్టం తీసుకురండి. వీళ్ళతో రిలేషన్షిప్లో ఉండాలన్నా, లేకపోతే వీళ్ళని పెళ్లి చేసుకోవాలన్నా ఖచ్చితంగా ఈ చట్టాలు వర్తిస్తాయి. ఇప్పుడు రేప్ చట్టం ఉంది, దాన్ని న్యూట్రల్ చేయండి అని మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాం. రేప్ లా అని చేయట్లేదు, అది ఓన్లీ ఆడవాళ్ళకి అంటున్నారు. మరి మా పైన రేపులు జరిగితే దాన్ని ఎట్లా తీసుకోవాలి మేము అనేది ఒకటి. అండ్ 2019లో కానీ వచ్చిన ట్రాన్స్జెండర్ యాక్ట్లో కూడా కొన్ని చేంజెస్ తీసుకురావాలి. చాలా మనకి వచ్చినాయి చట్టాలు, కానీ అవేవి ఎక్కడ మన తెలుగు స్టేట్స్లో ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. సో నేనేమంటాను అంటే మ్యారేజ్ యాక్ట్లో ట్రాన్స్ఫర్మెన్స్ని ఇంక్లూడ్ చేయండి, లేకపోతే పెళ్లి చట్టంలో తీసుకురండి. మమ్మల్ని పెళ్లి చేసుకోవాలన్నా, మాతో రిలేషన్షిప్లో ఉండాలన్నా లీగల్గా ఏదైనా ఒక సిగ్నిఫికెన్స్ లైక్ లీగల్గా మేము ఇప్పుడు రిజిస్టర్ ఆఫీస్లో వెళ్ళి మేము పెళ్లి చేసుకుంటే అది లీగల్ అవుతుంది. మరి మ్యారేజెస్ని యాక్సెప్ట్ చేస్తే ఇలాంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు మాకు కూడా ఒక క్లారిటీ ఏముంటుందంటే, ఆ పెళ్లి చేసుకుందామంటే సరే మరి మరి మాకు కూడా చట్టం వచ్చింది కదా, చట్టం ప్రకారం పెళ్లి చేసుకుందామని మేము కూడా చెప్పగలుగుతాం. ఎటువంటి చట్టాలు లేకపోవడం వల్లనే ఎంతోమంది హిజ్రాలు చనిపోతున్నారు కదా. ఉరేసుకొని స్వప్న చచ్చిపోయింది, ఇప్పుడు ఈరోజు దీపు చచ్చిపోయింది, అంతకుముందు నిష చచ్చిపోయింది, ఎంతమంది చచ్చిపోయారు. ఇట్లా చాలామంది మొగుడు మోసం చేయడం వల్లనే చచ్చిపోయినరు, వాడు మోసం చేసి వెళ్ళిపోవడం వల్ల చచ్చిపోయారు. కానీ ఇది అట్లా కాదు కదా, కిరాతకంగా వీడు ముక్కలు నరికి చంపిండు. వీడిని ఇంకొకడు స్ఫూర్తిగానే తీసుకుంటాడు కదా. లాస్ట్ టైం కుక్కర్ది జరిగినట్టు హైదరాబాద్లో కుక్కర్ ఇష్యూ జరిగింది, ఒక పెళ్ళాన్ని చేసినట్టు. అది ఒక అందరూ దాన్ని పాజిటివ్గా తీసుకుంటారు అనుకోని కొంతమంది నేర్చుకుంటారు. అది కూడా రీసెంట్గా కూడా లవర్స్ ఇద్దరు కలిపి డ్రమ్లో వేసి చంపారు. అట్లాంటివి ఇప్పుడు క్రైమ్ రేట్ పెరిగినప్పుడు చట్టాలు రావాలి, సేఫ్టీ మెజర్స్ తీసుకొని చట్టాలు చేయాలి, అండ్ మనం కూడా సేఫ్గా ఉండాలి. నేను ఎన్నిసార్లు చెప్తా, మా కమ్యూనిటీకి అయితే ప్రత్యేకంగా చెప్తా నేను, వాళ్ళు ఒకవేళ నిజంగా పెళ్లి చేసుకుంటా అంటే మనతో 4 ఏళ్ళు ఉన్నాడు కదా, ఆ 4 ఏళ్ళు ఎన్నో మంచి మెమరీస్ మనకు లైఫ్లో ఉంటాయి కదా, వాటిని మనం గుర్తు చేసుకొని బతకొచ్చు, తప్పు లేదు. అక్క నార్మల్గా ట్రాన్స్ వాళ్ళకి
వృత్తి ఏముంటది వాళ్ళ? సెక్స్ వర్క్, బెగ్గింగ్ నాన్న, అడుక్కోవడము లేకపోతే వ్యభిచారం చేయటం. Day one నుంచి కూడా డే sex 1 work నుంచి అది ఇవే compulsory. కంపల్సరీ లైఫ్స్ లో ఎవరికైనా కంపల్సరీ. ఇప్పుడు ఏమైందంటే మన సోషల్ మీడియా పెరగడం వల్ల నువ్వు ఇన్స్టాగ్రామ్ లో చూడొచ్చు కదా, ఎన్ని యాడ్స్ వస్తుంటాయి. పెడతలేరా మా వాళ్ళు? ఏమని పెడుతున్నారు, మీరు ఎందుకురా, మొన్న ఒకటి చూసా, ఎందుకురా ఆడవాళ్ళని రేప్ చేసే కంటే ఒక 500 తీసుకొని వస్తా అని నాకు కామెంట్ చేయండి, నా ఇంటి అడ్రస్ పెడతాను ఒక అమ్మాయి పెట్టింది, ఒక ట్రాన్స్ విమెన్. ఐ ఫెల్ వెరీ, నాకేమనిపించింది అంటే సరే ఇది ఒక రకంగా అంటే ఆడవాళ్ల పైన జరిగే అత్యాచారాలను ఆపడం కోసం అని పెట్టిందా, లేకపోతే తనని తను ప్రమోట్ చేసుకోవడం కోసం పెట్టిందో, ఒక యాడ్ పెట్టుకుంది. యాడ్కి దగ్గర 15,000 షేర్లు ఉన్నాయి. నువ్వు గమనిస్తే ఇన్స్టాగ్రామ్లో. సెక్స్ వర్క్ చేయడం తప్పని నేను అన్నాను, సుప్రీంకోర్టే చెప్తుంది సెక్స్ వర్క్ చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, పోలీస్ వ్యవస్థకి చెప్తుంది, ప్రజలకి చెప్తుంది, సెక్స్ వర్క్గా తీసుకోండి, వ్యభిచారంగా తీసుకోకండి, దాన్ని ఇష్టపూర్వకంగా వాళ్ళు చేసుకుంటే తప్పులేదు. దాంట్లో ఏం జరుగుతుంది, కొజ్జోలలాగా మగోళ్ళు చీరలు కట్టుకొని విగ్గులు పెట్టుకొని దొంగతనాలు చేస్తారు. అవి ఎవరి మీదకి పోతున్నాయి? కమ్యూనిటీ మీదకే వస్తున్నాయి. అది ఆ ప్రాబ్లం కూడా జరుగుతుంది ఇట్లాంటి వాటి వల్ల. సో నేనేమంటాను అంటే డే 1 నుంచి సెక్స్ వర్తి, లేకపోతే అడుక్కోవడము, లేకపోతే సిగ్నల్ అడుక్కోవడము, లేకపోతే గుళ్ళ దగ్గర అడుక్కోవడం, ఇదే అడుక్కోవడము, లేకపోతే వ్యభిచారం తప్ప వేరే వృత్తి లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక 44 మంది హిజ్రాలు, ట్రాన్స్ మహిళలు, ట్రాన్స్ పురుషులు మన హోమ్ గార్డ్స్గా చేస్తున్నారు. మిగతా 40,000 సంగతి ఏంటి? ఎలా బతకాలి వాళ్ళు? చదువు ఉండదు, చదువుకుందామంటే స్పేస్ ఉండదు, బయటికి ఫ్యామిలీస్ ఎవరైనా పంపించేస్తారు. ఎవ్వరు నా కొడుకు కొజ్జా, నా కొడుకు హిజ్రాని ఇంట్లో పెట్టుకునే ఫ్యామిలీస్ చాలా రేర్ ఉంటాయి. ఎప్పుడు వస్తారు వాళ్ళు కూడా? మనం రోడ్ల మీద అడుక్కొని మనం బాగుపడ్డాకనే మన దగ్గరకు వస్తారు. ఇది మనం గమనించాలి. జనరల్గా నాకు కొన్నిసార్లు మిమ్మల్ని ఇంక్లూడ్ చేసి తిడితే నాకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మీరు నాకు ఒక మంచి సిస్టర్. సో ఏంటంటే మీరు బరువు ఎంత ఎత్తగలరు? మా అంటే ఒక 20 kgs ఎత్తగలుగుతారు. మినిమం ఒక 30-40 kg ఎత్తారు కదా ట్రాన్స్ లో కూడా? ఎత్తేస్తాం. డ్రైవింగ్ చేస్తారు కదా? డ్రైవింగ్ చేస్తాము, అన్ని చేస్తాం, అన్ని కష్టాలు పడతారు కదా. ఎవరన్నా వచ్చినా ఎదుర్కొనే శక్తి కూడా ఉంటుంది. కొట్టేస్తా కూడా, నేనైతే ఈజీగా 10 మంది కొట్టేస్తారు కదా దక్కకున్నా. సో ఇవన్నీ ఉంటే జనరల్ గా ఈ అమ్మాయిలు అబ్బాయిలు కొంతమంది వర్డ్స్ వాడతారు, చేత కాదరా కొజ్జన్వా అంటారు. అవునంట. అంటే ఎందుకు ఆ వర్డ్ వాడతారు? అంటే నిజంగా ట్రాన్స్ వాళ్ళకి చేత కాదా? అది వీళ్ళు అనుకుంటారు అట్లా. అంటే వీళ్ళు ఏమనుకుంటారు అంటే వీళ్ళకి అడుక్కోవడం తప్ప, ఈ వర్క్ చేయడం తప్ప ఇంకేం చేత కాదు అనుకుంటారు. మనకు ఆపర్చునిటీస్ తక్కువ అవ్వడం వల్ల మనం చేయలేకపోతున్నాం తప్ప, నిజంగానే మా తల్లిదండ్రులు మమ్మల్ని చదివిపిస్తే ఎంతమంది చంద్రముఖిలని నువ్వు చూస్తుంటేవి ఈ పాటికి. మరి చంద్రముఖి లాంటి ఇంకొక చంద్రముఖి ఎందుకు రావట్లేదు? అంటే చేత కాని వాళ్ళకి కొజ్జ అంటారు అక్క. చేత కాని వాళ్ళకి కాదు, వీళ్ళకి చేతగాక మమ్మల్ని అడ్డం పెట్టుకుంటారు అంతే. అంతే. కొజ్జ అన్న వాడు బూతే కాదు అసలు. కొజ్జ వాళ్ళని ఎవరిని అంటారు? ఎవరైతే ఆడపిల్లలాగా బిహేవ్ చేస్తున్నాడో వాళ్ళని కొజ్జోళ్ళు అని అనేటోళ్ళు ఆ కాలంలో. ఈ తర్వాత హిజ్రాల్ అని, ట్రాన్స్ విమెన్స్ అని, ఇప్పుడు వచ్చిన తర్వాత ట్రాన్స్జెండర్స్ అని ఎన్నో రకాల వర్డ్స్ వచ్చినాయి. కొజ్జ అన్న వర్డ్ బూత్ ఎవరు చేసిర్రు? కొజ్జోళ్ళు చేసిర్రా? మొగోళ్ళు చేసిర్రు, ఆడోళ్ళు చేసిర్రు, ఆడోళ్ళు మొగోళ్ళు చేసిర్రు. చేతగా ఇప్పుడు పెళ్ళం దగ్గర పడుకోవడం కాకపోతే ఇడు కొజ్జోడు అని అంటున్నారు. మేము మొగోళ్ళ దగ్గర మేము ఆడోళ్ళ దగ్గర పడుకోవడానికి పనికిరాం కాబట్టి మాకు కొజ్జ అన్న వర్డ్ మీరు పెట్టిరు, ఓకే నేను ఒప్పుకుంటాం. మేము నిజంగానే పడుకుంటే మేము పనికిరాం కాబట్టి మా బతుకులు ఇట్లున్నాయి. మేము నిజంగానే ఫిజికల్గా ఫిట్ అయితే మేము కూడా మీలాగా మొగోళ్ళలాగానే ఉందాం కదా, మేమెందుకు ఇట్లా కొజ్జోళ్ళలాగా అయిదము? ఇప్పుడు చాలా మంది అంటారు కదా, సంసారం చేయడానికి వస్తలేదు నా అల్లుడు కొజ్జోడు, మేము తెలియక పెళ్లి చేసినామని కొంతమంది మొగోళ్ళని కొజ్జోళ్ళు అని అంటారు. కరెక్టే, కొజ్జో అన్న వర్డ్ తప్పు కాదు. ఎవరైతే ఆడదాని దగ్గర పడుకోలేకపోతాడో, ఎవడైతే మొగోడుగా పుట్టి వాడిలో మొగతనం లేదో వాడే కొజ్జోడు కదా. మరి నువ్వు బాయ్ ఫ్రెండ్ తోటి నువ్వు రోజు పడుకుంటే వాడిని కొజ్జోడితో ఎట్లా పోలుస్తున్నావు? అది జస్ట్ మీరు సొసైటీ దాన్ని ఒక బూత్గా తీసుకుంది తప్ప కొజ్జా అన్న వర్డ్ బూతే కాదు నన్ను అడిగితే. మీరు జస్ట్ ఇప్పుడు చాలా మంది మనం చూస్తుంటాం, ఏదన్నా పంజాది ఏం రా కొజ్జం లెక్క చేస్తున్నావు అని అనేస్తారు వాడిని టక్కున. అసలు ఎందుకంటారో అర్థం కాదు, వాళ్ళకే తెలియదు కొజ్జా అన్న వర్డ్కి పూర్తి మీనింగ్. అక్క ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా వాల్యూ ఇస్తారు, డిపార్ట్మెంట్లో కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఇండస్ట్రీలో కావచ్చు, చాలా మంది సెలబ్రిటీస్ తోటి మీకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. రజనీకాంత్ గారు సూపర్ స్టార్ దర్బార్ మూవీలో మంచి సాంగ్ పాడారు, చేశారు కదా. సో ఇంత మంచి రెస్పెక్ట్ ఉంది కదా. మరి కొంతమంది సోషల్ మీడియాలో కమ్యూనిటీకి చెందిన వాళ్ళే ఫుల్ ఎక్స్పోజింగ్ చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు కావాలని ఎక్స్పోజింగ్ తెలుస్తుంది. సో అట్లా వాళ్ళు ఎక్స్పోజింగ్ చేస్తే వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఉండదు? మీ కమ్యూనిటీ పనిష్మెంట్ ఉండదు, చెప్తాం, చేయొద్దని అయితే చెప్తాం. ఇక్కడ ఏం జరిగిపోతుందంటే ఎగ్జాంపుల్గా సోషల్ మీడియాలోనే తీసుకుందాం. సోషల్ మీడియాలో ఏమైపోయిందంటే ఒకప్పుడు స్టార్స్ అంటే ఓన్లీ సినిమాలలో పనిచేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అని, స్టార్స్ అని చాలా మంది వస్తున్నారు. ఐమ్ వెరీ వెల్కమింగ్ దెమ్. హూమ్ దే హ్యావ్ టాలెంట్ దే వోంట్ ఎక్స్పోజ్ దెమ్ సెల్ఫ్. టాలెంట్ లేని వాళ్ళే ఎక్స్పోజ్ చేస్తారు. ఈ ఎక్స్పోజ్
చేసి నేను ఒక పెద్ద స్టార్ అయిపోవాలి, నేను పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయిపోవాలి, లేకపోతే నేను ఏదో నాకు ఒక 1 మిలియన్ ఫాలోవర్స్ రావాలి అని చెప్పి బట్టలిప్పి డాన్స్ చేసే వాళ్ళని చూస్తున్నాం. లిటరలీ చెప్తున్నా, ఒకప్పుడు మగవాళ్ళల్లో కూడా షార్ట్స్ వేసుకొని ఎవరన్నా కనిపిస్తారంటే ఓన్లీ ఫుట్బాల్ ప్లేయర్స్ మాత్రమే మనకు కనిపించారు. టెన్నిస్ ఫుట్బాల్ ప్లేయర్స్ మాత్రమే దే షుడ్ బి ఆన్ షార్ట్స్. ఇప్పుడు మీరు మగవాళ్ళని చూసినా వాళ్ళు వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని చూపించుకొని వీడియోస్ చేస్తారు. కింద కామెంట్స్ చూడు నువ్వు ఎట్లా వస్తాయి, చాలా చిరాకైన కామెంట్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఆడవాళ్ళని తీసుకుందాము, ఆడవాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది కివిక్స్ చూపిస్తారు, కొంతమంది బటక్స్ చూపిస్తారు, కొంతమంది స్విమ్మింగ్ సూట్స్ చేసుకుంటారు ఇదే సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఎందుకంటే దెర్ ఈస్ నో ఆల్గరిథం ఇన్ ద సోషల్ మీడియాలో. ఆల్గరిథం అనేది లేదు, అంటే డూస్ డోంట్స్ అనేవి ఉండదు. ఏదైనా నువ్వు బాగా గమనించినవు అంటే ఇప్పుడు పోస్టర్స్ కూడా ఎట్లా వస్తున్నాయి అంటే బెడ్రూమ్లో చేసేవి బయట చేస్తూ కూడా కార్టూన్స్ లాగా మన ఫేస్బుక్లో కూడా వస్తున్నాయి, మన ఇన్స్టాగ్రామ్లో వస్తున్నాయి, మన ట్విట్టర్లో కూడా మనం చూస్తే ఒకప్పుడు లైక్ ఇద్దరు ఇమిటేట్ పార్ట్నర్స్. ఇట్స్ నాట్ బ్లూ ఫిలిమ్స్ అని నేను అను, దేర్ ఆల్సో ఫిలిమ్స్. ఆ ఫిలిమ్స్ ఓన్లీ మనకు కొన్ని సైట్స్లో వచ్చి ఇప్పుడు ఎక్కడ కనిపిస్తలేవు చెప్పు, ప్రతి సోషల్ మీడియాలో అవి కనిపిస్తున్నాయి. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియాలో పేరు సంపాదించడం కోసం కొంతమంది అయితే, కొంతమంది డబ్బు సంపాదించడం, ఇట్లా చేయడం వల్ల నా దగ్గర క్లయింట్స్ ఎక్కువ వస్తారు అనుకునే ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, హిజ్రాలు ఉన్నారు. ఓన్లీ ట్రాన్స్ కమ్యూనిటీ మాత్రమే సోషల్ మీడియాలో బట్టలు చెడ్డగా వేసుకుంటుంది అంటే నేను ఒప్పుకోను. అందరూ వేసుకుంటున్నారు. సో దీనికి ఒక ఆల్గరిథం తీసుకురావాలి. నువ్వు బాగా గమనించు, మనం అందరం టిక్ టాక్ చేసిన వాళ్ళమే. టిక్ టాక్లో ఫోన్ నెంబర్ పెడితే పోయేది కాదు, చేతులు కోసుకొని వీడియో పెడితే పోయేది కాదు, కొంచెం అసహ్యకరమైన బట్టలు వేసుకున్న డైలాగులు కొట్టినా వీడియో డిలీట్ అయిపోయేది, ఆటోమేటికల్గా బ్లాక్ చేసి. అట్లాంటిది మన ఫేస్బుక్లో రావాలి, ఇన్స్టాగ్రామ్లో రావాలి, ట్విట్టర్లో రావాలి. అప్పుడైతేనే బాగుంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే డూస్ అండ్ డోంట్స్ అనేది ఒకటి అది వస్తుంది. బూతులు మాట్లాడుకుంటున్నాం, కొంతమంది ఆడోళ్ళు లంచ కొడక లంబడి కొడక అని మాట్లాడుతున్నారు. అండ్ ఇంకొకళ్ళు అయితే ఇద్దరు మొగుడు పిల్లలు ఎలాగైతే సంసారం చేస్తారో, నిన్న రాత్రి నేను వాడి దగ్గర పడుకున్న, వాడు దింతుంది వీడు దింతుంది అని మాట్లాడుతుంటారు. సరే వాళ్ళ ఫ్యామిలీస్ చూస్తారో చూడరో సెకండరీ పార్ట్, కానీ చూస్తున్న మనుషులు లైక్ కొడుతున్నోళ్ళు, కామెంట్ కొడుతున్నోళ్ళు, షేర్ కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారు మీరు? మీకు సొసైటీ మీద బాధ్యత లేదా? అసలు ఉండాలి కదా, ఎంతో కొంత బాధ్యత ఉండాలి. అరే ఇది చూడడం వల్ల ఇప్పుడు మీరు బాగా గమనిస్తే లాక్డౌన్ నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ చిల్డ్రన్స్ ఆర్ యూజింగ్ స్మార్ట్ ఫోన్స్. పిల్లలందరికీ వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఏమొస్తుంది, క్లాసెస్ చెప్తున్నారు, వాళ్ళకి ఇప్పుడు స్టడీస్ పెరిగింది, అందరి దగ్గర ల్యాప్టాప్ ఉండదు. సడన్గా నేనే ఉన్నా, నా కొడుకు నా ఫోన్ తీసుకొని వాడుతున్నాడు, సడన్గా ఇట్లాంటివి వస్తే వాడు చూడడం అన్న గ్యారంటీ మీరు ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు. అలాంటప్పుడు ఖచ్చితంగా సోషల్ మీడియా మీద ఒక మంచి చట్టం రావాలి. సోషల్ మీడియాలో ఏం చేయాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు. ఇప్పుడు ఇంతసేపు నేను ఇన్ని మాట్లాడినా, నేను ఒక బూతు మాట్లాడలేదు, కానీ సోషల్ మీడియాలో రీల్స్లో మాత్రం బూత్ ఆటోమేటిక్గా బూత్ వచ్చేస్తుంది. మన ఒక ఆమెను చెప్తా, ఇట్లా అరే లంజ కొడక, కొజ్జోళ్ళని చంపడానికి నీకు మనసు ఎట్లా వచ్చిందిరా, వాళ్ళు ఒళ్ళమ్ముకొని వాళ్ళు బతుకుతుంటే వాళ్ళ పైసలు తిని వాళ్ళు ఎందుకురా నువ్వు చంపినావు, లంజ కొడక లంబడి కొడక, లైక్ ఇట్లాంటి బూతులన్నీ మాట్లాడేసింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి న్యాయం చేస్తుంది అనుకోవాలా, లేకపోతే ఇంకొకరిని ప్రేరేపిస్తుందా నాకు అర్థం కాలేదు. నీకు తిట్టాలని అంటే నీ వ్యూస్ కోసం నువ్వు లంచకొడక అన్న వర్డ్ని మాట్లాడుతున్నావు. ఎందుకు ఈ లంచకొడక అన్న వర్డ్ని ఎందుకు బ్యాన్ చేయకూడదు? మనం సొసైటీ ఎందుకు ఈ వర్డ్ని బ్యాన్ చేయకూడదు? నీ అమ్మ డాష్ అని ఎందుకు బ్యాన్ చేయకూడదు? ఇట్లాంటి వర్డ్స్ని, అమ్మని తిట్టే ప్రతి పదాన్ని. ఇప్పుడు ఇంకా కొంతమంది మగపిల్లలు కొన్ని బూతులు మాట్లాడతారు, మగోడిని డైరెక్ట్గా అనేస్తారు, కొన్ని బూతులు అనేస్తారు, చాలా బ్యాడ్ వర్డ్స్ అనేస్తారు. అట్లాంటి వర్డ్స్ని ఎందుకు బ్యాన్ చేయకూడదు? అట్లాంటి వర్డ్స్ మాట్లాడితే ఇప్పుడు ఒక వర్గానికి చెందిన వాళ్ళని తిడితేనే మీరు చట్టాలు తీసుకొచ్చారు కదా, ఇలాంటి బూతులు మాట్లాడుతున్నప్పుడు వీటి మీద ఎందుకు చట్టం తీసుకురాకూడదు? కులాల మీద తెచ్చారు కదా, ఈ కులం వాళ్ళని ఇలా తిడితే తప్పు, ఈ కులం వాళ్ళని తిట్టకూడదు, ఈ కులం వాళ్ళని ఇలా అనకూడదు అనేది చట్టాలు వచ్చినాయి. అలాంటప్పుడు ఈ బూతులు మాట్లాడే వాళ్ళ మీద ఎందుకు చట్టాలు రాకూడదు? అండ్ సోషల్ మీడియాలో బూతులు మాట్లాడే వాళ్ళ మీద ఎందుకు? బెట్టింగ్ యాప్ మీద మీరు అందరూ గవర్నమెంట్ పెద్ద చర్య తీసుకుంటుంది, హ్యాపీ. బూతులు మాట్లాడే వాళ్ళ మీద కూడా తీసుకోండి, ఈ ట్రోలింగ్స్ చేసే వాళ్ళ మీద కూడా తీసుకోండి. ఎందుకు తీసుకోకూడదు? వాళ్ళకి ఎవరిస్తున్నారు పర్మిషన్ అసలు ట్రోలింగ్ చేయడానికి? ఒక వ్యక్తి మీద ట్రోలింగ్ చేయటం ఎందుకు? ట్రోలింగ్ చేస్తే నీకు వచ్చే సంపాదన ఏమో కానీ అవతల వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత బాధపడతాయని ఆలోచించాలి. వెదర్ సెలబ్రిటీస్ దగ్గర నుంచి రోజు పని చేసుకునే వాళ్ళ దగ్గర వరకు కూడా ట్రోలింగ్ అనేది జరగకూడదు. కామిక్ ట్రోలింగ్ ఓకే, ఐ విల్ యాక్సెప్ట్. కామెడీ ట్రోలింగ్ చేస్తే నేను హ్యాపీగానే ఫీల్ అవుతా. ఏదైనా వల్గర్గా ఉండకూడదు ట్రోలింగ్ అనేది. ఎవరైనా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే ఆ ట్రోలింగ్స్ వల్ల, ఇప్పుడు నేనే ఉన్నా, నాకు అట్లాంటి ట్రోలింగ్ జరిగితే లిటరలీ చెప్తున్నది నేను తాట తీస్తా. ఫస్ట్ నేను తాట తీసి ఉప్పు కారం పెడతా ఎవరైతే నా మీద ట్రోల్స్ చేస్తారో. అవునా? ఎందుకు పెడతాము? మనకు ధైర్యం ఉంది. ధైర్యం లేనోడు ఏం చేస్తాడు? చచ్చిపోతారు వాళ్ళు. కాబట్టి నేనేమంటున్నా అంటే సోషల్ మీడియాలో వీళ్ళు బట్టలు ఇప్పినా వాళ్ళు బట్టలు ఇప్పినా మీ మగవాళ్ళు ఇప్పట్లేదా? కడ్రాయర్లే, ధైర్యంగా కడ్రాయర్లే. కండలు పెంచేది ఎవరి కోసం రా దేవుడా అంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కోసం అని చెప్పబట్టిరు.
వాళ్ళు కండలు పెట్టి గుడ్ మార్నింగ్ ఫెలోస్ అని ఒకటి మాట్లాడతారు, ఒకళ్ళు ఏమో అరే నా కండలు చూడరని మాట్లాడతారు. అందులో మళ్ళీ మంచిగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఈ ప్రోటీన్ తీసుకోండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు, ఈ ఫుడ్ తినండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు, ఈ వంటలు చేయండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. మంచి చెప్పేవాళ్ళు అదే సోషల్ మీడియాలో ఉన్నారు, చెడ్డవాళ్ళు అదే సోషల్ మీడియాలో ఉన్నారు. నేను దీపుకి సంఘీభావం తెలిపి ఒక వీడియో పెట్టిన, నా వీడియో కనీసం ఒక 100 మంది లైక్ కొట్టలేదు. ఎవరో అబ్బాయి పేరు నాకు గుర్తుకు రావట్లేదు, బాదం పాలని పెద్ద ఫేమస్, దుర్గా ఏదో దుర్గా ఉంది ఆ పిల్లోడి పేరు, బాదం పాలని ఫేమస్ అయ్యిండు. ఆ అబ్బాయిని తిడుతుంటే వీళ్ళు, ఆ అబ్బాయి తిరిగి తిడుతున్నాడు, గడియారం స్తంభం కనపడట్లేదు నీ దగ్గర ఉందా, గడియార స్తంభం ఎందుకు అంటే దాని మీద కూర్చోబెట్టి నీకు బాదం పాలు తాపిస్తాను, ఇట్లా సిల్లీ కామెంట్స్ చేస్తున్నా సిల్లీ ఫెలోస్ ఉన్నారు. అసలు వాళ్ళు టైంపాస్ కోసం కామెంట్ చేస్తున్నారా లేకపోతే వాళ్ళకి ఎదుటోళ్ళని అమ్మనా బూతులు తిడుతూ ఉంటే సంతోషం వేస్తుందో మనకు తెలియదు కదా, చేస్తున్న వాళ్ళు చేస్తున్నారు. అట్లాంటి వాటి రీల్స్కి 1 మిలియన్ వ్యూస్ ఉంది. ఎందుకుంది 1 మిలియన్ వ్యూస్ అంటే ఎంటర్టైన్మెంట్, ఆ బూతుల్ని ఎంజాయ్ చేస్తుంది సొసైటీ, పోరగాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు కాబట్టి వ్యూషిప్ పెరుగుతుంది దాంట్లో. అట్లా అవి ఎందుకు అవుతున్నాయి? ఎందుకు మనం చెడుని మన ముందు కనిపించినప్పుడు దాని మీద ఎందుకు రిపోర్ట్ కొట్టకూడదు? ఎందుకు రిపోర్ట్ కొట్టరు మీరు? లైక్ చేసి నీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నవ్వుకుంటారు. మీరు చేతిలో ఫోన్ ఉంది కదా, ప్రపంచం అంతా మన చేతిలోనే ఉంది కదా అని చెడుని మనం రేపు జరిగింది, ఒక దొంగతనం జరిగింది అంటే అది వాళ్ళకి జరిగింది రాబోయే, మాకు జరగాలి, మా ఎంటర్టైన్మెంట్ మాకు కావాలని అని అనుకుంటారు. అట్లా ఉండకూడదు కదా సొసైటీ అంటే. అట్లా ఉంటే ఎట్లా? ప్రభుత్వమైన ఏం చేయగలుగుతుంది? ప్రజలకు బాధ్యత లేనప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందని నేను అడుగుతున్నా. ఎప్పుడు పడితే మనం అప్పుడు ప్రభుత్వాలను అనేస్తున్నాం. నేను లిటరల్లీ చెప్తున్నా, దీపు కేసు విషయంలో సీఎం గారు ఢిల్లీలో ఉండి చంద్రబాబు నాయుడు గారు కాల్ చేసి మాట్లాడారు, అండ్ హోమ్ మినిస్టర్ గారు స్వయంగా డీసీపీలతో మాట్లాడడం జరిగింది. అక్కడితో వాళ్ళ డ్యూటీ అయిపోయిందా? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. దాని తర్వాత జరగాల్సిన పని ఏంటి? వాళ్ళ బాధ్యత అంతవరకే. వాళ్ళు ఓన్లీ దీపు కేసు ఒక్కటే ఉందా? వాళ్ళకి గంజాయి కేసులు లేవా? బంగారం దొంగతనం కేసులు లేవా? స్మగ్లింగ్ కేసులు లేవా? చిన్నపిల్లల మీద రేప్ జరిగే కేసులు రావట్లేదా? జీతాలు ఇవ్వట్లేదా? ఎన్ని కేసెస్ పొద్దున్న లేస్తే 1,00,000 కేసులు వస్తాయి ప్రభుత్వానికి. 1,00,000 కేసుల్లో అన్నిటికీ న్యాయం జరగాలంటే ఒకటే రోజులో జరగదు కదా. కానీ ఇలాంటి న్యాయం జరగాలంటే స్పీడ్ కోర్టులో డెసిజన్ తీసుకోవాలి, మొబైల్ కోర్టులో ఇమీడియట్గా తనకి ఏ శిక్ష వేస్తారనేది ప్రజలందరూ చూడాలి. అంటే చాలా మంది కోపం వచ్చి తనని ఉరిదీయండి, ప్రజల్లో ఉరిదీయండి, మాకు అప్పచెప్పండి, మేము కొట్టి చంపుతాం అని అంటాం. కానీ మనం కొట్టి చంపడం మనం కూడా చేసే నేరమే. కాబట్టి నేరాలు ఏవి జరగకుండా ఉండాలి. ఇప్పుడు నేను ఓపెన్గా చెప్పాలా, జైలు గోడు బద్దలు కొట్టుడు ఎంతసేపు? జైలు గోడలు బద్దలు కొట్టాలంటే ఎంతసేపు? కమ్యూనిటీకైనా ప్రజలకైనా ఎంతసేపు? 10 minutesలో బద్దలు కొట్టేస్తాం. ఆపగలుగుతారా? 1000 మందిని ఆపగలుగుతారా చెప్పండి మీరు? పోనీ ఒక 40,000 మందిని ఆపగలుగుతారా? తెలంగాణలో ఆంధ్రాలో కలిపితే 1,00,000 మంది ఉంటాము ట్రాన్స్మైలో. మేము అందరం పోయి ఆ జైలు గోడలు బద్దలు కొట్టి వాడిని చంపేస్తే తనతో పాటు ఎంతో మందికి అక్కడ గాయాలు అవుతాయి. చట్టం చేతిలో తీసుకోవద్దని చెప్పిన నేను మొన్న ఫోన్ చేసినప్పుడు కూడా మా కమ్యూనిటీ వాళ్ళకి, మీరేం చేయకండి, మీరు ధర్నాలు చేయండి, ర్యాలీలు చేయండి, ఏమన్నా చేయండి, కానీ ఎవరిని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకండి. పోలీస్ స్టేషన్ ముందు కూడా మీరు ఇట్లా ప్లకార్డ్ పట్టుకొని సైలెంట్గా కూర్చోండి, ఏం చెయ్యొద్దు మీరు, జస్టిస్ అదే వస్తుంది అని చెప్తున్నా. అదే మేము రెచ్చగొడితే ఒక 10 మంది కలిసి దర్వాజాలు వలగొట్టడు ఏమైనా పెద్ద లెక్కనా? నువ్వు చెప్పు, ఎంతసేపు వలగొడతాం దర్వాజాలు? షూట్ ఆర్డర్ చేస్తారేమో, ఆ ఒక్కడిని కాపాడడం కోసం మా అందరిని చంపేస్తుందా ప్రభుత్వం? చేస్తారా? చేయలేరు కదా. ప్రభుత్వం కూడా మనం ప్రభుత్వానికి సహకరించాలి, ప్రజల దగ్గర నుంచి ఈ టైంలో సపోర్ట్ తీసుకోవాలి. మెన్ కానీ విమెన్ కానీ, దర్ లాట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, ఎంతో మంది ఉన్నారు. రాత్రి అయితే మా దగ్గరికే వస్తారు కదా వాళ్ళ శనికావేశాన్ని తీర్చుకోవడానికి. ఆ రాత్రి వచ్చే వాళ్లకు పొద్దున 1 నిమిషం ఎందుకు బాధ్యతగా అరే ఒక వీడియో పెడదాం, లేకపోతే ఒక ట్యాగ్ చేద్దాం, దీపుకి న్యాయం చేద్దాం. రేపు మీ ఇంట్లోనే ఇట్లాంటి హిజ్రాలు పుట్టరన్న గ్యారంటీ ఏమన్నా ఇస్తుందా? సైన్స్ ఏమన్నా గ్యారంటీ ఇవ్వగలుగుతుందా? కొజ్జోలు ఇంకా పుట్టరు, ఈ 2025 తర్వాత కొజ్జోలు అనేటోళ్ళు భూమి మీద పుట్టరు అని మన తెలుగు రాష్ట్రాలు కావచ్చు, మన ప్రపంచంలో కావచ్చు, ఎక్కడైనా ఒక స్టే వేయగలుగుతారా? పుడుతూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. కానీ ఇలాంటి చావులు చావకూడదు అంటే ఖచ్చితంగా ప్రజలందరూ సపోర్ట్ చేయాలి. ఆల్ మెన్ విమెన్ చిల్డ్రన్స్ దగ్గర నుంచి అందరు సపోర్ట్ చేస్తేనే దీపుకి న్యాయం జరుగుతుంది. కమ్యూనిటీకి కూడా ఒక కొత్త చట్టం వచ్చే అవకాశం ఉంటుంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ చట్టంపై ఈ కేసుపై ఖచ్చితంగా విచారణ జరుగుతుంది అని. ఎందుకంటే తను ఒప్పుకున్న వాళ్ళకి శిక్ష తగ్గొద్దు, ఒప్పుకున్న వాళ్ళకి ఎప్పుడు శిక్ష తగ్గొద్దు. ఇప్పుడు ఇది జరిగింది ఏపీలో, కమ్యూనిటీ వాళ్ళు ఏపీలో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు కదా అక్క. అసలు ఫస్ట్ మనం చట్టం తీసుకురావాలని అక్కడే కదా డిమాండ్ చేస్తారు. బోత్ తెలుగు 2 గవర్నమెంట్స్ తీసుకురావాలి. తెలుగు ప్రజలు మేము తెలంగాణ ఆంధ్ర కంటే ముందు మేము తెలుగు ప్రజలం కదా. ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి, డివైడ్ చేశారు, వీఆర్ వెరీ హ్యాపీ. మేము డివైడ్ చేసిన అన్నదమ్ములలాగానే ఉంటున్నాం కదా. ఆంధ్రోళ్ళని మనం రానియట్లేదా, లేదా తెలంగాణలో వాళ్ళు రానివ్వట్లేదా? ప్రభుత్వాలు వేరయ్యి ప్రజలు వేరయ్యారు అంతే.
పాలన వేరయ్యింది, అదే ప్రజల మీద పాలన చేస్తున్నారు. ఇప్పుడు సీఎం గారు ఎవరి మీద పాలన చేస్తున్నారు? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న వాళ్ళ మీదనే, చంద్రబాబు నాయుడు గారైనా సరే రేవంత్ అన్న గారైనా సరే వాళ్ళ మీదనే చేస్తున్నారు. కానీ కొత్త ప్రజలను ఎంచుకోలేదు కదా, అదే ప్రజలం. ఇక్కడ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, మన ఇండియాలో కావచ్చు, ఎక్కడ పుట్టినోడు అక్కడే బతుకుతున్నాడా? అట్లా లేదు కదా. మైగ్రెంట్స్ అయితే ఉన్నారు. మైగ్రెంట్స్కి ఒక కొత్త చట్టం ఉంటుంది, వాళ్ళకి డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో వాళ్ళని చూస్తారు. సిటిజన్స్ని వేరేలాగా చూస్తారు. ఇప్పుడు ఇండియన్స్ని ఒకలాగా చూస్తాము, మనం ఫారెన్స్ని ఒకలాగా చూసినట్టు మన తెలంగాణ ప్రజలను ఒకలాగా చూస్తారు, వలస వచ్చిన వాళ్ళని ఇంకొకలాగా చూస్తారు. చట్టం అన్ని రకాల చట్టాలు ఉన్నాయి. సో నేనేమంటా అంటే ఒక కొత్త చట్టం తెలుగు రాష్ట్రంలో ఇద్దరు ఎందుకు తీసుకురాకూడదు? ఇప్పుడు ఆంధ్రాలో జరిగింది మనకెందుకులే అనుకుంటే రేపు తెలంగాణలో కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కదా. ఎంతమంది మోసపోతలేరు? రోజు 10 మంది అన్నా మోసపోతారు. ట్రాన్స్ మహిళలు మొగోళ్ళ చేతులు మోసపోతూనే ఉన్నారు. ఇంకొకటి అక్క, ఇప్పుడు ట్రాన్స్ వాళ్ళకి అర్ధనారీశ్వరి అంటారు, దేవుని రూపంగా పోలుస్తారు కదా. మరి వాళ్ళ దాంట్లో కొంతమంది రుబాబ్ చెల్లిస్తారంటే ఏదైనా షాప్ కడుకున్నప్పుడు ఇంతే కావాలి, ఏదైనా ఓపెనింగ్ పోతే ఇంతే కావాలి, అక్కడ ఎవరున్నా సరే మేము బట్టలు ఎత్తేస్తామని ఇట్లా అంటారంట. అది ఎంతవరకు కరెక్ట్? అందుకే చెప్తున్నా కదా, ఎవరైతే ఇప్పుడు హిజ్రా కమ్యూనిటీ ఒకప్పుడు మేము వచ్చినప్పుడు కమ్యూనిటీ ఏంటంటే ఒకళ్ళ చేతి మీద నడిచేది కమ్యూనిటీ, ఒకళ్ళు పెద్దోళ్ళ మాట మీద గౌరవం ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇండివిజువాలిటీ, ఈక్వాలిటీ అని వచ్చేసిన తర్వాత ఏమైపోయిందంటే ఇప్పుడు వచ్చేటప్పటికి నా ఇష్టం, నేను ఎట్లా అడుక్కుంటాను, నువ్వేంది నాకు చెప్పేది అని అంటున్నారు. అడుక్కున్నాడు బాగానే ఉంటాడు. ఇప్పుడు నేనే చందన బ్రదర్స్ ముందు బట్టలిప్పి హంగామా చేసి పైసలు తీసుకొని వెళ్ళిపోయినా, ఎఫ్ఐఆర్ ఎవరి మీద అవుతుంది? తర్వాత పోయిన వాళ్ళ మీద అవుతుంది. అట్లాంటివి జరుగుతున్నాయి ఇక్కడ. ఇంకొకటి ఏంటి అంటే మన తెలంగాణలో పుట్టిన వాళ్ళు, నేను ఓపెన్గా చెప్తున్నా, మన తెలంగాణలో పుట్టి ఇక్కడ చీర కట్టుకొని ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళు ఎవ్వరు అసలు లొల్లే చేయరు. బయట నుంచి వచ్చిన వాళ్ళే, అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడ ఎక్కువ పంచాయతీలు చేస్తారు. అంటే మినిమం ఎంతమంది మన చేతిలో అండర్ ఉంటే వాళ్ళకి పవర్ ఉంటుంది అక్క కమ్యూనిటీలో? మన చేతిలో ఎవరు లేరు నాన్న, మనకు పవర్ లేదా? పవర్ కాదు, అలా ఏంటంటే డబ్బు సంపాదించడం కోసం అయినోడిని కాడినోడిని వేరే ఊర్లకి నుంచి వచ్చిన వాళ్ళని చీరలు కట్టించి ఒక మాఫియా గల చేసి వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కోసం హైదరాబాద్లో కొంచెం చెడిపోయిన గురువులు ఉన్నారు, ఒక 10-15 మంది. అది కూడా ఎప్పటి నుంచి తెలుసా? లాక్డౌన్ తర్వాతనే వాళ్ళు గురువులు. అంతకుముందు వాళ్ళు కూడా ప్యాంట్ షర్ట్ మేము చెప్తాం చెయ్యకండి, మంచిగా ఉండండి అని. మీరు ఎట్లా వచ్చిరని ఉల్టా మమ్మల్ని అడుగుతారు వాళ్ళు. ఇంకేమైనా ఎక్కువ మాట్లాడితే మా ఇష్టం, మాకు నచ్చినట్టు మేము బతుకుతాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, మీరేంది జడ్జిమెంట్ కాదని మాట్లాడుతున్నారు అంటే క్రైమ్ చేసే వాళ్ళని అడిగే హక్కు లేదా? ఇప్పుడు ఊర్లలో పంచాయతీ రాజులు ఎందుకుంటాయి? పంచాయతీ పెద్ద ఎందుకుంటాడు? ఊర్లో అడగనికే ఉంటాడు. మేయర్ ఎందుకుంటాడు? ఎమ్మెల్యే ఎందుకుంటారు? మినిస్టర్లు ఎందుకున్నాడు? అడగనికే కదా వాళ్ళు ఉన్నది. మంచి చెడు అడగనికే కదా. అట్లా ఇప్పుడు అడగొద్దు. అడిగితే ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర. కానీ ఇంతకుముందు చంద్రముఖి అక్క మీద ఒకటి ఉండేది, చంద్రముఖి అక్క ఎడికైనా డేర్కి వెళ్ళిపోతే ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తుంది, కమ్యూనిటీలో ఎవడన్నా తప్పు పని చేసినా సరే వాళ్ళని ఈడ్చి కొడుతుంది అని చెప్తుండే. మరి ఇప్పుడు ఎందుకు కొట్టారు? ఇప్పుడు ఎందుకు కొడతలేనంటే ఇప్పుడు కొత్త గురువులు వచ్చిరు నాన్న. కొత్త గురువులు వచ్చి నువ్వు నీకేం తెలుసు కొజ్జరికం అని మాట్లాడతారు. కొజ్జరికం అంటే ఏంటి? పొద్దున వచ్చిన మగపిల్లడికి సాయంత్రం మీసాల గడ్డాలు తీసి రోడ్ల మీద నిలబెట్టుడే కొజ్జరికం అయితే నాకు అది వద్దు. అందుకే నేను పక్కకున్నా. ఇంకొకటి ఏం తెలుసా, వేరే వాళ్ళు ఇప్పుడు మనకే బతకడానికి లేదనుకుందాం, మన ఇంట్లో మన 10 మందే పడుకోవడానికి చోటు ఉన్నప్పుడు ఇంకో 11 మందిని ఎవరినో తీసుకొని వచ్చి పడుకోబెట్టుకుంటే అందరికి ఇబ్బందే కదా. నేనేమంటా అంటే మైగ్రెంట్స్ని రానివ్వకండి, కమ్యూనిటీని పెంచకండి. కమ్యూనిటీని ఎట్లా పెంచుతారు తెలుసా? సున్నం పని చేసుకునే పిల్లోడు ఉంటాడు, ఆ పిల్లోడికి ఏం తెలియదు, వాడు కొంచెం ఆడపిల్లలాగా బిహేవ్ చేసినంటే వాడికి తీసుకొచ్చి చీర కట్టించి పొద్దున తెల్లారి వాడిని తిప్పి వాడి దగ్గర నుంచి నెలకింత, రోజుకింత, సంవత్సరానికి ఇంత డబ్బులు తీసుకొని వాడిని ఆడపిల్లని చేస్తారు. ఒక మాఫియా, మనీ మాఫియా అయిపోయింది హిజ్రా కమ్యూనిటీ. ఇప్పుడు జనరల్గా అబ్బాయిలు బయట కాల్ గర్ల్స్ దగ్గరకు వెళ్తారు కొంతమంది, అండ్ స్పా సెంటర్లో కూడా ఇది నడుస్తుంది. అది సెలెక్ట్ చేసుకునేది ఉంటుంది, కాల్ గర్ల్స్ సెలెక్టింగ్ ఉంటుంది. మరి అబ్బాయిలు కమ్యూనిటీ వాళ్ళ దగ్గర ట్రాన్స్జెండర్స్ దగ్గరికి ఎందుకు వస్తారు? సెక్స్ చేయడం కోసమే వస్తారు. ఎందుకు? తక్కువ కదా యాక్సెసిబిలిటీ ఆఫ్. ఇప్పుడు చీకట్లో లేడన, ఇప్పుడు నువ్వు ఒకటి గమనించు, ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళాలంటే ఎక్కువ డబ్బులు, స్పాలోకి వెళ్ళాలంటే ఎక్కువ డబ్బులు. తక్కువ డబ్బులకి వచ్చేది ఎవరు? హిజ్రా కమ్యూనిటీ కదా. 200లకు చేసే వాళ్ళు ఉంటారు, 100 రూపాయలకు పడుకునే వాళ్ళు ఉన్నారు, 500లకు పడుకునే వాళ్ళు ఉన్నారు. తక్కువ కదా, రేటు తక్కువ. అండ్ అక్కడ ఎట్లుంటుంది అంటే ఇప్పుడు మన సోషల్ మీడియాలో సెక్స్ వర్క్ జరగట్లేదా? హైఫై జరుగుతుంది. ట్విట్టర్లో జరగట్లేదా? కోర్టులలో జరుగుతుంది. ఫేస్బుక్లో జరగట్లేదా? అట్లనే అన్ని సోషల్ యాప్స్లో జరుగుతున్నట్టు ఇది కూడా. కాకపోతే యాక్సెస్ ఆఫ్ కమ్యూనిటీ ఎక్కువ. బయట మనం ఈజీగా కనబడుతుంది, రోడ్డు మీద నీకు కనబడరా? ఏడేళ్ళు కనబడతారు, నువ్వు చెప్పేస్తావు కదా. కనబడితే వెళ్ళిపోతారు, 200 ఉన్నాయా 300 ఉన్నాయా చూసుకొని వెళ్ళిపోతారు, అంతే తప్ప స్పెసిఫిక్గా ఏమి ఉండదు.
ఆడవాళ్ళు చేసినా అదే పని, కమ్యూనిటీ చేసినా అదే పదే, ఎవరు చేసినా అదే పని. నిజంగా కమ్యూనిటీ వాళ్ళకి ధైర్యం ఉంటుందా, లేకపోతే మనం పోయి అక్కడ ఏం చేసినా ఎవడేమన్నాడు మనకు భయపడతారనే ఉద్దేశంలో వెళ్తారు అక్కడ సెక్స్ వర్క్ చేయడానికి? నార్మల్గా ఎక్కడైనా అడగడానికి వెళ్ళినప్పుడు ఏమైపోతుంది అంటే, మేము 10 మంది ఉంటే అవతల ఇప్పుడు నువ్వు కొత్తింటి గృహప్రవేశం చేస్తున్నంటే నువ్వు నీ ఫ్యామిలీయే ఉంటుంది, చుట్టాలు ఉంటారు, చుట్టాలు అందరు కలగ చేసుకోరు కదా. భయపెట్టి డబ్బులు వసూలు చేసే బ్యాచ్ ఒకటి ఉంటుంది, ప్రేమగా డబ్బులు తీసుకునే బ్యాచ్ కూడా ఉన్నారు. ప్రేమగా ఎట్లా తెలుసా, ఎంత ఇస్తే అంత తీసుకొని వచ్చేవాళ్ళు ఉన్నారు మన హైదరాబాద్లో. వాళ్ళు ఎవరు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళు కాబట్టి రేపు తెల్లారితే పోలీసులు మన ఇంటికి వస్తారు, మనం తెలుసు. ఇప్పుడు నేను తెలియదా అవును ఏమైంది చంద్రముఖి శ్రీనగర్ కాలనీలో ఏదో ఇదైందంటే, సార్ నేను వెళ్ళను కదా సార్, ఎవరో బయట వాళ్ళు వచ్చి ఉంటారు, చూడమ్మా వీడియో అంటే, సార్ వీళ్ళు బాలనగర్ వాళ్ళు, సార్ వీళ్ళు మెహందీపట్నం వాళ్ళు, సార్ వీళ్ళు ఓల్డ్ సిటీ వాళ్ళు అని చెప్పేస్తా కదా. అట్లా నేను అనేది. అక్కడ నార్మల్గా అయితే ఈ సోషల్ మీడియాలో కొంతమంది కొంచెం అమ్మాయి లక్షణాలు కనిపించగానే వీడు ఆడేరా ఇది చేసుకోపని ఇట్లా హేళన చేస్తారుగా. అసలు దానికి మీనింగ్ ఏంది, అసలు ఇట్లా ఎందుకు కొడతారు? అసలు చప్పట్లనేవి నాన్న డమరుకం సౌండ్కి ఎంత వాల్యూ ఉంటుందో అంత వాల్యూ ఉంటుంది ఆ చప్పటికి. తాళి అంటారు దాన్ని, అందరు కొట్టరు తాళి, అంత ఈజీ కాదు తాళి కొట్టడం. తాళి ఇట్లా వస్తే ఇట్లా కొడితే వస్తుంది సౌండ్. ఈ తాళి వెనకాల ఒక పెద్ద చరిత్రే ఉంది, వెరీ పాజిటివ్ వైబ్. తాళి 3 తాళీలు కొడతాం ఒకళ్ళు ఇంట్లోకి పోతే. ఇట్లా 3 ఎందుకు కొడతామంటే, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే వెళ్ళిపోవాలి, ఇంట్లో ఏదైనా అనారోగ్యం ఉంటే వెళ్ళిపోవాలి అని చెప్పి మన ఇంట్లోకి నువ్వు నన్ను పిలిచిన ఇంటికి అక్క ఇంట్లోకి రా, నువ్వు చీరో పెట్టినో లేకపోతే 11 రూపాయలు నాకు ఇచ్చి నా కాలు మొక్కితే చల్లగుండని నా చేయబెడితే. ఎందుకంటే ఆ తాళి అనేది అంత పాజిటివిటీయే తప్ప దీన్ని చెడుగా వాడకూడదు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఆయన దానికి కాందానికి సప్పట్లు కొడుతారు తప్ప, సప్పట్లోని డబ్బులు తీసుకొని చెప్పు తిప్పేసేటప్పుడు, నిమ్మకాయ తిప్పేసేటప్పుడు, లేకపోతే గుమ్మడికాయ కొట్టినాకనో కొడతాం. నువ్వు బాగా గమనించు రీల్స్లో కూడా 1 2 3 తాళీలు కొడతాం. మేము కొట్లాడుకునేటప్పుడు తాళీలు కొట్టుకుంటాం, అది మా పర్సనల్ విషయం తప్ప ఏ మగవాడు తాళి కొట్టినా ఆ తాళి హిజ్రా కొట్టిన తాళి ఒకటి కాదు, ఒకటి కానే కాదు. తాళి అంటే సాక్షాత్తు పరమాత్ముడు, దేవుడు స్వరూపం. అక్క ఇప్పుడు చాలా మంది హిజ్రాస్కి ఎందుకు భయపడతారంటే, వాళ్ళు ఏదన్నా అనేస్తే శాపం పెడితే అది తగులుతుందిరా బాబు అని భయపడతారు. అది నిజంగా తగులుతుంది. ఇప్పుడు శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో ఆయన వనవాసానికి వెళ్ళేటప్పుడు అమ్మలారా, అయ్యలారా, అన్నలారా, తమ్ముళ్ళారా మీరు అందరూ వెళ్ళిపోండి అని చెప్తే అందరూ వెళ్ళిపోయారు, పశుపక్షురాదులారా అని కూడా చెప్పాడు ఆయన. అయితే కొంతమంది ఒక గ్రూప్ ఉండిపోయింది అక్కడ, అదే హిజ్రాల గ్రూప్. హిజ్రాల్ అనమాట, ఒక 10 మంది ఉండి వాళ్ళు రాముడు మనని బొమ్మని చెప్పలేదు కదా, మనం ఈయనే ఉండి రాముని కోసం తపస్సు చేద్దాము అని తపస్సు చేసిన తర్వాత 14 సంవత్సరాల తర్వాత తిరిగి ఆయన ఎప్పుడైతే నది ఒడ్డునికి వచ్చిండో వాళ్ళందరూ కూర్చొని తపస్సు చేస్తుంటే చూసి మెచ్చి, వాళ్ళ తపస్సుకు మెచ్చి ఆ వరం ఇచ్చిండు. వాల్మీకి రామాయణంలో రాసుందండి ఇది. అంటే మీ నోరుతోని మంచన్న చెడన్నా అవ్వాలి ఆ వరం ఇచ్చిండు. మీ నోటిపై సాక్షాత్తు జరిగేది రాసుంటదని, అందుకనే ఆయన వరం ఇచ్చిండు. సరే అక్క, ఇప్పుడు జెన్యూన్ గా పుట్టుకతోనే నిజంగా ఫీలింగ్స్ కలిగిన వాళ్ళు కమ్యూనిటీలో ట్రాన్స్ గా హిజ్రాగా మారితేనే శాపాలు తగ్గుతాయి. మధ్యలో వచ్చిన వాళ్ళు కాదు, ఎవరైనా పుట్టుకతోటే వచ్చిన వాళ్ళతోటే పుట్టుకతో వచ్చిన వాళ్ళు శాపం పెడితేనే అవుతుంది. అది వాళ్ళు ప్యూర్ గా ఉండాలి, డబ్బుల కోసం చీర కట్టుకోను, లేకపోతే పెళ్ళాం పిల్లల కోసం సాకానికి చీరలు కట్టుకోనో, లేకపోతే ఊర్లో మర్డర్ కేసు అయితే పోలీసుల నుంచి తప్పించుకోనికి చీర కట్టుకున్నోడు అంటే కాదు. అక్క 4 పర్సనల్ క్వశ్చన్స్. ఫ్రెండ్షిప్ మీద ఒపీనియన్ ఏంటి? ఫ్రెండ్షిప్ అంటే కూడా రిలేషన్షిప్ లాంటిదే, చచ్చేదాకా దాన్ని పాటించాలి. ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా ఫైనాన్షియల్ హెల్ప్ చేయలేకపోయినా పర్వాలేదు, కానీ ఒక మాట మాట్లాడితే చాలు అనిపించే అంత ఫ్రెండ్షిప్ ఉండాలి. అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా? నాకు చాలా మంది ఉన్నారు, పెద్ద వాళ్ళు ఉన్నారు. సో లవ్ మీద ఒపీనియన్? లవ్ అంటే జీవితం కాపాడుకోవడం కోసం జీవితాంతం మనం ప్రయత్నిస్తూనే ఉంటాము. కానీ ఎప్పుడైతే ఒకసారి మనకు ప్రేమ దొరికిద్దో మనం రిలాక్స్ అవుతాం కదా, రిలాక్స్ అవ్వకుండా లైఫ్ లాంగ్ లవ్ని కాపాడుకోవాలి. రిలాక్స్ అయినామంటే లవ్ అనేది ఉండదు, ఇంకా రిలాక్స్ అయి ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యుయేషన్లో జెన్యూన్ లవ్ ఉందంటారా? అస్సలు లేదు. కాబట్టి లవ్ కంటే కూడా బెటర్ మ్యారేజే, రిలేషన్షిప్ బెటర్ నన్ను అడిగితే. రిలేషన్షిప్లో ఉండి మనని మనం కాపాడుకోగలగాలి. అంటే ఇప్పుడు కొంతమంది హగ్గులు చేసుకొని చేసుకొని ముద్దులు పెట్టుకొని నేను వదిలి ఉండలేను, బైక్ మీద తిరుగుతూ సినిమాలకు వస్తారంటే అది లవ్ కాదా? అది లవ్ ఎట్లయితుంది నాన్న? లవ్ అంటే ఏం తెలుసా, ఒకరికొకరు అలవాటు అయిపోవడం, చూసుకోకపోతే బేచైన్ అయిపోవాలి, అది లవ్. ముద్దులు పెట్టుకొని హగ్ చేసుకోవాలి అనుకుంటే అది లవ్ ఎట్లయితుంది? లవ్ ఈస్ బేస్డ్ ఆన్ హార్ట్స్, నాట్ ఆన్ ఫిజికల్ రిలేషన్షిప్. ఇప్పుడు మీరు అన్ని రకాలు చూసారక్క, పొలిటీషియన్స్ ని, సినిమా వాళ్ళని, మీ కమ్యూనిటీని, అమ్మాయిల్ని, అబ్బాయిని అందరు చూసారు కదా. సో ఎవరికి అడిగినా ఒకటే మాట అంటారు, డబ్బు ఉంటేనే లైఫ్ రాబాయ్, డబ్బే ఇంపార్టెంట్ అని. నిజంగా డబ్బు ఇంపార్టెంటా? అవసరం లేదు నాన్న.
మనకి బ్రతకడానికి ఉంటే చాలు, తినడానికి ఉంటే చాలు, ఇల్లు ఇంటి రెంట్ కట్టుకొని మన కార్లో ఫ్యూయల్ పోసుకునేంత, కారు ఉన్నోడికైతే ఫ్యూయల్ కావాలి, బండి ఉన్నోడికైతే బండిలో పెట్రోల్ పోసుకొని బయటికి వెళ్తే మంచి బట్టలు వేసుకొని ఓ ముద్ద అన్నం తిని అందరితో మాట్లాడొచ్చు. అంటే మన నీడ్ గోల్ ఎప్పుడు చాలా పెద్దగా ఉంటుంది. ₹1,00,00,000 కోరుకుంటాం మనం కూడా, కానీ మనకు వచ్చేది ఎంత, 20,000 30,000, దాంట్లోనూ హ్యాపీగా బతుకుతాడు. చూసినావా, అదే ఇంపార్టెంట్. ₹1,00,00,000 కోసం తప్పులు చేయటము, ₹1,00,00,000 కోసం ఎదుటోళ్ళని ఇబ్బంది పెట్టడము, ఆ ₹1,00,00,000 ఏం చేసుకుంటాం, ఆ ₹1,00,00,000 నీ చేతికి వచ్చేంత వరకు నువ్వు జైల్లో ఉంటావు, తెలుసా? అంతే కదా. కాబట్టి డబ్బుకి వాల్యూ ఇవ్వకూడదు. ఇప్పుడు ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా నాకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్క. ఫస్ట్ నాకు ట్రాన్స్ కమ్యూనిటీలో తెలిసింది మీరే. ఒకప్పుడు చంద్రముఖి అక్క ఎట్లుంటుండే అంటే, కమ్యూనిటీ పేరు ఎత్తినా, కమ్యూనిటీలో ఎవరైనా గలీజ్ పనులు చేసినా, ఎవరికైనా ఇబ్బంది పెట్టినా, ఏ స్టేషన్లు ఉన్నా ఏది ఉన్నా గల్లా పట్టుకొని గుంజుకొచ్చి ఈడ్చి కొట్టే చంద్రముఖి అక్క. అప్పుడు ఒంటరిగా ఉంటుంది కదా. ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. అంటే కమ్యూనిటీ మీద ప్రేమ తగ్గింది, కమ్యూనిటీ మీద కొంచెం ప్రేమ తగ్గింది. అండ్ నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఐఎమ్ లివింగ్ లైక్ ఒక ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తాను. కమ్యూనిటీ మీద ప్రేమ ఎందుకు తగ్గింది? ఎందుకంటే కమ్యూనిటీలో దొంగతనాలు చేస్తున్నారు, లంగ పనులు చేస్తున్నారు. అదేంటి అంటే తిరిగి ఉల్టా మన మీదనే మాట్లాడుతున్నారు. అదే గుడ్డొచ్చి కోడిని ఎక్కిరిచింది అన్నట్టు అయిపోయింది సొసైటీ. ఎవడొచ్చి ఇక్కడ చీరగట్టు, ఒకప్పుడు హైదరాబాద్లో ఎవడు చీరగట్టుకున్నా నాకు తెలిసేది, ఎవడు ఏ అడ్డ మీద నిలబడుతుండు, ఎవడు ఎంత సంపాదించిండు, ఎవరిని కొట్టిర్రు. పటాన్ చెరువు దగ్గర నుంచి నువ్వు దిల్సుఖ్ నగర్ వరకు ఎన్ని అడ్డలు ఉన్నాయో నాకు తెలుసు, అడ్డల పెద్దోళ్ళు ఎవరో మాకు తెలుసు, ప్రతి నెల మాట్లాడుకునే. ఇప్పుడు అట్లా లేదు కదా. రాత్రి రోడ్ల మీద తయారై తిరుగుతున్నారు, బండి మీద పోయి దందా చేస్తున్నారు, కార్లలో తిరిగి దందాలు చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు. ఎవరో రాజమండ్రి నుంచి వచ్చి హైదరాబాద్లో దొంగతనాలు చేసిపోతున్నారు, విజయవాడ నుంచి వచ్చి దొంగతనాలు చేసిపోతున్నారు, మన బీహార్ నుంచి వచ్చి దొంగతనాలు చేసిపోతున్నారు. ఎవరినైనా పట్టుకోవాలి. అక్క రజనీకాంత్ సార్ది దర్బార్ మూవీలో సాంగ్ పాడారు కదా, సో స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా చేశారు కదా, సో ఎట్లా అనిపించింది మీకు? ఇట్ వాస్ అంటే రజనీకాంత్ సార్ని నాకు ఫస్ట్ రాహుల్ అన్న కాల్ చేసిండు, మన ఆస్కార్ రాహుల్ అన్న, అది అట్లా అంట, ఆస్కార్ అన్న అంట. నేను పేరు పెట్టి పిల్లడం మానేసిన అన్నని. మా ఫోన్లో కూడా అమ్మాయి ఆస్కార్ బ్రదర్ అని ఉంటుంది. సో అన్న నాకు కాల్ చేసి, చంద్రముఖి మనకు సాంగ్ పాడేది ఉంది, అనిరుద్ రాచిరాజు గారు అని చెప్పారు. అప్పుడు గూగుల్ చేసా, కోలవేరి సాంగ్ ఆయనది అని అప్పుడే తెలిసింది. నైట్ మాకు 2 o'clockకి చెన్నై మేము వెళ్ళిపోయినాం, నైట్ ఫ్లైట్కి చెన్నై వెళ్ళిపోయినాం. అనిరుద్ మాచిరాజ్ గారు సార్ వచ్చారు, సాంగ్ పాడడం జరిగింది. 3 languagesలో పాడడం జరిగింది. సాంగ్ 2 languages వచ్చి చెన్నైలోనే రికార్డ్ చేసాము, హిందీ లాంగ్వేజ్ వచ్చి హైదరాబాద్లో రికార్డ్ చేసాము. ఇట్ వాజ్ లైక్ డ్రీమ్. ఆయనను చూడాలి అనుకున్న నాకు, ఆయన ముందు నిలబడి పాడి ఆయన నా భుజం తట్టడం అనేది ఎవరికి అందని ఒక గ్రేట్ క్రెడిట్ కమ్యూనిటీలో ఆల్ ఓవర్ ఇండియాలో. నాకు మా కోసం ఒక 2 lines పాడగలం? చాలా రోజులు అయిపోయింది ఆల్రెడీ పాట పాడి కూడా కదా. సరే ఒకసారి పాడేస్తా, అది రజనీకాంత్ గారి సాంగ్ పాడేస్తాం ఈజీగానే. राजा आया दरबार आज खुला रे, बिजली जो घड़के वो शेर दहाड़े, కళ్ళతో తవిరిన కాలి రసావ చాడ్రే, తలైవా వేరే రకం పార్ట్స్ భద్రం రోయ్, మెడలు వంగిపోతాయి, మొహములు వాసిపోతాయి, శిలగలు 4 తలల చుట్టూ రివ్వుమంటాయి, బైకలు బెండుపోతాయి, ఎముకలు ఎండిపోతాయి, యముని కుర్సికి నీ నిచ్చెనలే ఆనుకుంటాయి. దట్ ఈస్ వాట్ ద సాంగ్. అంటే ఏంటంటే రజనీకాంత్ గారు కొడితే మీ పరిస్థితి ఏంటి అనేది నేను రివీల్ చేస్తా సాంగ్ని. బ్యూటిఫుల్ సాంగ్ అండ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ హ్యాపీ. ఐఎమ్ బ్లెస్డ్ విత్ దట్ హ్యాపీనెస్. నేను చాలా బ్లెస్డ్ అనుకుంటా. ఫీల్ వెరీ ప్రివిలేజ్ కూడా సమ్ టైమ్స్. ఎవరికి రాంది నా వరకే ఎందుకు వచ్చిందంటే, నేను టాకటివ్ కాబట్టి, నేను ఎలిజిబుల్ కాబట్టే కదా నన్ను పిలిచారు. నేను వర్క్ కోసం హార్డ్ వర్క్ చేస్తా. ఒక పని వచ్చిందా దానికోసం హార్డ్ వర్క్ చేస్తా. నువ్వు నమ్ముతావు ఒక సినిమా సీన్లో నేను ఏడవడం కోసం 2 రోజులు అన్నం తినలే, డిగ్రామల్గా కనడాలని. వితౌట్ గ్రిజలిన్, వితౌట్ ఎనీథింగ్ నేను ఏడ్ చేసిన సీన్లో. డైరెక్టర్ ఈజీగా ఇట్లా ఆవిడ వచ్చి అలా స్క్రీన్ ముందు అలా యాక్ట్ చేసి అలా వెళ్ళిపోతారు, చాలా పాజిటివ్గా యాక్ట్ చేస్తారు. షీఈ్ ఎ గుడ్ యాక్ట్రెస్ అని చెప్పారు నన్ను ఒక డైరెక్టర్ గారు, హసిద్ గోలీ, స్వాగ్ సినిమా డైరెక్టర్. ఈజీగా నేను లేను అక్కడ, నా టాపిక్ వచ్చింది, అలా వచ్చి అలా యాక్ట్ చేసుకుని తను అలా వెళ్ళిపోతాను. ప్రీవియస్ లో చాలా మూవీస్ లో యాక్టింగ్ చేశారు, కొన్నిట్లో విలన్ గా కూడా చేశాను. సో నెక్స్ట్ ఏమొస్తున్నాయి ప్రాజెక్ట్? నెక్స్ట్ 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ప్రాజెక్ట్ వచ్చి నేమ్స్ చెప్పకూడదు కాబట్టి చెప్పదలుచుకోలేదు. 3 మెయిన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒక దాంట్లో నేను ఐల్ బి లైక్ అర్ధనారిగానే కనిపిస్తాను. ఒక మూవీలో వచ్చి ఐల్ బి లైక్ లీడ్ రోల్ ఆఫ్ కమ్యూనిటీ. ఒక దాంట్లో హీరోయిన్గానే అడుగుతున్నారు. అంటే ఫస్ట్ హీరోయిన్గా వేరే అమ్మాయిని పెట్టుకొని చేశారు సినిమా. ఒక 10-15 days షూట్ అయిన తర్వాత డైరెక్టర్ వాంట్ మీ హైర్ యాజ్ అన్ యాక్ట్రెస్ నౌ. అదే డైరెక్టర్ ఏమంటే, చంద్రముఖి మనం రీషూట్కి వెళ్దాం, నువ్వే హీరోయిన్గా ఉండు, నువ్వైతేనే బాగుంటుంది ఈ సినిమాకి. మరి డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ హీరో ఆయనే. కన్నడ మూవీ, అది మూవీ లింక్ అయితే చెప్పగలను. కన్నడ మూవీ. హీరోయిన్గా ఇక బెంగళూరు షిఫ్ట్ అవ్వాలి ఒక 2-3 months హీరోయిన్గా చేస్తే. అట్లా
ఒకప్పుడు చంద్రముఖి అక్క ఫుల్ ఊపు ఊపింది సోషల్ మీడియాలో. యా యా ఏ టాపిక్ ఉన్నా ఎక్కడ ఏది జరిగినా ఫస్ట్ అక్కకే వెలుస్తుండే. ఎస్ మధ్యలో కొంచెం సైలెంట్ అయింది. నేను సైలెంట్. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నారు. సో ఏంటి మళ్ళీ ఏంటి బిగ్ బాస్ ఏమైనా ప్లాన్? అంటే బిగ్ బాస్ ప్లానింగ్ ఏం లేదు. నేను ఇలాగే ఉంటే కమ్యూనిటీ ఇట్లాంటి హత్యలు ఎక్కువైపోతున్నాయి. నాన్ కమ్యూనిటీ వాళ్ళు వచ్చి కమ్యూనిటీని ఓన్ చేసుకొని మాట్లాడడం ఎక్కువైపోతుంది. కమ్యూనిటీ కానోళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుతున్నా. మా కమ్యూనిటీస్కి డూస్ డోంట్స్ తెలవట్లా. మంచం మీద వండుకొని ఏం చేస్తారంటే చెప్పేస్తున్నారు వాళ్ళు. అడిగే వాళ్ళకి బుద్ధి లేదు. సరే అడిగే వాళ్ళకి బుద్ధి లేదు, చెప్పే వాళ్ళకి ఉండాలి కదా. అదేంటంటే ట్రాన్స్జెండర్ పేరు మీద 10 ఛానళ్ళు వచ్చినాయి పుట్టినాయి. ఒక్క ఛానల్ కూడా ట్రాన్స్జెండర్ది కాదు, ట్రాన్స్ విమెన్ రన్. ఇప్పుడు జనరల్గా ఒక మీడియా పర్సన్ జోలికి వెళ్ళాలన్నా, ఒక యాంకర్ జోలికి వెళ్ళాలన్నా 100 సార్లు ఆలోచిస్తారు ఎవరైనా. వీళ్ళు 10 వీడియోలు పెడతారని. అలాంటిది కొంతమంది యాంకర్లకు కూడా గల్ల పట్టుకొని కొట్టిరు కదా, ఎందుకు? అంటే పర్సనల్ క్వశ్చన్స్, డూస్ అండ్ డోంట్స్ అనేవి లేకుండా అడగడం నాకు నచ్చదు. అదే మీ అక్కను మీ చెల్లెను అడగగలుగుతారా మీరు ఆ క్వశ్చన్స్? బెడ్రూమ్లో ఏం చేస్తావు అక్క అని మీకు తెలుసు కదా, బెడ్రూమ్లో ఏం చేస్తారో. మళ్ళీ అడగడం ఎందుకు? ఎవరిని కించపరచడానికి మీరు ఆ వీడియో చేస్తున్నారు? సరే, ఇప్పుడు ఒక పర్సన్ మీడియా వాళ్ళకి కావచ్చు ఇంకెవరికైనా కానీ కొట్టాలంటే వాళ్ళకైనా డబ్బు సపోర్ట్ ఉండాలి, పొలిటికల్ సపోర్ట్ ఉండాలి, లేకపోతే వాళ్ళ రౌడీజం అనే ఉండాలి. సో మూడిట్లో నీకు ఏది ఉందక్క? నాకు నేను జెన్యూన్ అన్న పవర్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు చేస్తే ఖచ్చితంగా నేను పోలీసులకు చెప్తా, మేడం వాళ్ళని రిమాండ్ చేసేసేయండి, బెయిల్ మీద కూడా తీసుకురాను, కొన్ని రోజులు ఉంచుతాను లోపల. తప్పు చేయకపోతే నేను ఎంత ఎక్స్టెండ్ కన్నా పోతాను. నేను ఎప్పుడు ఇంతవరకు ఏ పొలిటీషియన్కి కాల్ చేసి నాకు ఈ హెల్ప్ కావాలి అని అడగల. ఎందుకు అడగలేదు అంటే నాకు అవసరం రాలా. బట్ డిపార్ట్మెంట్లు అంటవా, సిపి దగ్గర నుంచి డీసీపీ వరకు అందరితో ఫోన్ మాట్లాడతా. ఎందుకు మాట్లాడతా అంటే కమ్యూనిటీ ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి. సార్ మా వాళ్ళు తప్పు చేయలేదు, వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇవ్వండి. సార్ మా వాళ్ళు తప్పు చేశారు, సరే ఒకసారి ఎక్స్క్యూజ్ చేయగలుగుతారా? లేదు చంద్రముఖి చేయలేం, సరే సార్ రిమైండ్ చేయండి. సొసైటీ హెల్ప్ తీసుకుంటా. ఎక్కువ మట్టుకైతే లోకల్ లెవెల్లో ఎవరైతే లీడర్స్ ఉంటారో వాళ్ళని అడుగుతా, సార్ మా వాళ్ళు నిజంగా తప్పు చేశారా? చేస్తే మీరు చేయలేదు అంటే మీరు వచ్చి సాక్ష్యం చెప్పండి. నేను ఒకటైతే చెప్తున్నా, పోలీసుల కన్నా టైం పడుతుంది తప్పు చేసిరా చేయలేదా కనుక్కోవడానికి. నేను ముఖం చూసి చెప్తా, దొంగతనం చేసినా కూడా. అరే మర్యాదగా దొంగతనం చేసినావు, పోలీస్ స్టేషన్లో దెబ్బలు తింటావు, మేమందరం బయటకు వెళ్ళిపోతే ఎక్కడో ఒక దగ్గర బడేరా తెచ్చుకుంటాం అని చెప్తా. తీసుకున్న తర్వాత వాడిని చేసే శుద్ధి చేస్తాను. నేను 2-3 దెబ్బలు కొడతాను, అంత రౌడీలాగా ఏం కొట్టా. నేను 2-3 దెబ్బలు కొట్టినా వాడిని భయపెడతా. ఏమని భయపెడతా అంటే కేసులు అయితే నువ్వు లోపలికి పోతావు, నీ ఇజ్జత్ పోతుంది. ఇవన్నీ అవసరమా నీకు? తీసుకున్నది ఇచ్చే రాదురా. ఇట్లనే మాట్లాడతా తప్ప పొలిటీషియన్స్కి ఎప్పుడు కాల్ చేయలేదు. బట్ నా ఫోన్లో పొలిటీషియన్స్ ఎప్పుడు ఉంటారు, ఎందుకంటే నా మంచి కోరుకునే పొలిటీషియన్స్ ఉన్నారు నాకు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, అంతకుముందు ఉన్న గవర్నమెంటే కావచ్చు, అందరు గవర్నమెంట్ వాళ్ళు నాతో ఫ్రెండ్లీగానే ఉంటారు. నేను ఎప్పుడు గవర్నమెంట్ని ఈ గవర్నమెంట్ మంచిది ఆ గవర్నమెంట్ చెడ్డదని ఎప్పుడు అనలేదు. గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడో ఎవరున్నా మా కోసం పని చేయాలి కాబట్టి వాళ్ళు మాకు పని చేయాలి అంతే అని చెప్తా తప్ప మీరు ఇలా లేరు, మీరు పని చేస్తలేరు అని వాళ్ళని తక్కువ మాట్లాడను, ఇలా మీరు పని చేస్తున్నారని ఎక్కువ మాట్లాడు. బట్ ఎప్పుడైనా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పవర్ ఉన్న వాళ్ళ పక్కన నిలబడితే మన పనులు అవుతాయి. అది జనాలు అందరికీ తెలుసు, ఇప్పుడైతే తెలుసు, ఒకప్పుడు తెలుసు. పవర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో చంద్రముఖి అక్క లైఫ్లో సారీ చెప్పాల్సి వస్తే ఎవరికి చెప్తుంది? నేను సారీ చెప్పాల్సి వస్తే మా అమ్మకి చెప్తా. ఓకే. రాజేష్గా నన్ను పెంచాలనుకుంది చంద్రముఖి అయినా కాబట్టి. ఓకే, అంతే. థ్యాంక్స్ చెప్పాలంటే మా ఆయనకి, ఎందుకు? బావకే చెప్తా. ఇంత ఘనం చేస్తున్నా నన్ను భరిస్తాడు కదా, నా పక్కనే ఉంటాడు. ఇప్పుడు నువ్వు చూసినావు, నీ ముందు నాకు 30 ఫోన్ కాల్స్ వచ్చినాయి, అన్నీ నైట్ కూడా వస్తాయి. నైట్ 2 గంటలకు వచ్చే కాల్స్ ఉంటాయి, 1 గంటకు వచ్చే కాల్స్ ఉంటాయి. హీ ట్రీట్ మీ యాజ్ హిస్ బేబీ. సో ఆయన చాలా వాల్యుబుల్ నాకు. నీ లైఫ్లో ఎప్పుడన్నా నేను ఈ తప్పు చేసి ఉండకపోతే బాగుండు అని అనిపించింది? చాలా సార్లు అనిపించింది అట్లా. అంటే రెగ్యులర్ తప్పులు చేస్తాను. నేను తప్పు చేయను, తప్పు చేసిన పోర్ట్రే చేసేస్తారు జనాలు అట్లా మన. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇంత బిజీ టైంలో కూడా ఇంత మంచి టైం ఇచ్చి ఇంత మంచి టాపిక్స్ మాట్లాడినాం. థ్యాంక్ యూ సో మచ్. నేను ఒకటే కోరుకుంటున్నా, ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా దయచేసి సోషల్ మీడియాలో దీపుకి సంబంధించి జస్టిస్ ఫర్ దీపు అని ఇంటర్నెట్లో చాలా తన పిక్చర్స్ వైరల్ అయినాయి. దయచేసి మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 12 కోట్ల మంది ఉన్నాం మనం. ఇంకోటి ఒక చిన్న విషయం అడగడం మర్చిపోయినా, ప్రతిసారి బిగ్ బాస్లో డిఫరెంట్ కాన్సెప్ట్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. కొన్ని సీజన్స్లో ట్రాన్స్ వాళ్ళకి తీసుకున్నారు. సో ఈ 2 years నుంచి ట్రై చేస్తున్నా గట్టిగా. అంటే మీ పేరు కూడా వినిపిస్తుంది, అంటే వినిపిస్తుంది, ఓకే వినిపిస్తుంది. కానీ నేను వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నా అంటే, ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి కమ్యూనిటీలో, ఇంత పెద్ద ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. నాన్ కమ్యూనిటీ వాళ్ళు వచ్చి కమ్యూనిటీ పేర్లు బ్లేమ్ చేస్తున్నారు కాబట్టి అట్లాంటి ప్లాట్ఫామ్లో నేనైతే ఇంకా బాగా కమ్యూనిటీని ఎక్స్ప్లోర్ చేయగలుగుతాను అన్న నమ్మకం నాకు ఉంది. ట్రాన్స్ కమ్యూనిటీలో కొంతమంది సెలబ్రిటీ హోదాలు ఉన్నారు, వాళ్ళు మీకు తెలుసు, నాకు తెలుసు, కామెంట్ పెట్టే వాళ్ళకి తెలుసు. వాళ్ళకి చదువు కూడా రాదు, ఇంగ్లీష్ కూడా రాదు. రీసెంట్ గా మీరు ఇచ్చిన ఒక ఛానల్లో కింద కామెంట్స్ లో మొత్తము చాలా బాగా మాట్లాడుతుంది ఇంగ్లీష్, చాలా మెచ్యూర్ గా మాట్లాడుతున్నారు, అసలు ఒక ట్రాన్స్ అమ్మాయిలా కనిపించట్లేదు కామెంట్స్ ఉన్నాయి.
Yeah. ఓకే Yeah. సో అన్ని విధాలుగా ఎలిజిబిలిటీగా ఉన్నారు మీ బిగ్ బాస్కి వెళ్ళడానికి. అంటే యాక్చువల్లీ ఇక్కడ మనం అంటే బిగ్ బాస్కి ఏం కావాలో నాకు తెలియదు కదా, నా దగ్గర ఉన్నాయి సరిపోవేమో అని నేను అనుకుంటున్నాను. మేబీ నాకున్న టాలెంట్ కంటే ఇంకా మెచ్యూరిటీ. కానీ నీకున్న సర్కిల్కి రికమెండేషన్ చేసుకున్నావు. అంటే నేను రికమెండ్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నేను రికమెండ్ చేయాలనుకుంటే ఎవరితో చేస్తే నీకు తెలుసు, మనకు తెలిసిన వాళ్ళే అంతా. ఇప్పటి వరకు నాకు తెలిసి బిగ్ బాస్లో విన్ అయిన పర్సంటేజ్లో ఎక్కువ పర్సంటేజ్ అందరూ నాకు తెలిసిన వాళ్ళే. నా బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళిన వాళ్ళే. లోపలికి వెళ్ళేటప్పుడు కూడా చంద్రముఖి అక్క నాకు నీ బ్లెస్సింగ్స్ కావాలని అడిగిన వాళ్ళు ఉన్నారు. బట్ నేను ఎప్పుడు అడగలేదు. ఓకే, వాళ్ళు ఎప్పుడు కూడా అంటే వాళ్ళు కూడా నా వరకు ప్రస్తావన తీసుకురాలి బిగ్ బాస్ గురించి. ఇద్దరు తీసుకొచ్చారు ప్రస్తావన. నన్ను బిగ్ బాస్ లోకి తీసుకెళ్ళడానికి వెళ్తే వాళ్ళ ఓటీటీలోకి తీసుకున్నారు మళ్ళీ. అదే అంటది నాకు ఫోన్ చేసి, నీ గురించి మాట్లాడడానికి వెళ్తే నన్ను అడిగారు చంద్ర, నేను వెళ్ళిపోయి వచ్చేసాను. దట్ ఈస్ వాట్ హ్యాపెన్. హోప్ బిగ్ బాస్ వన్ థింగ్, బిగ్ బాస్ ఈస్ ఎ ప్లాట్ఫామ్ వేర్ ఐ కెన్ ఎక్స్ప్రెస్ మై కమ్యూనిటీ. సో నేను బిగ్ బాస్ కి ఫేమ్ కోసం వెళ్ళాను. ఐ హ్యావ్ మోర్ ఫేమ్ ఐ ఫీల్. బిగ్ బాస్ కంటే నాకున్న ఫేమ్ ఎక్కువనే. చిన్న పిల్లలు కూడా నన్ను గుర్తుపడతారు, ఆడవాళ్ళు గుర్తుపడతారు, మగవాళ్ళు గుర్తుపడతారు, మా కమ్యూనిటీ స్పెషల్గా ఆటోలు ఎక్కువ గుర్తుపడతారు. అక్క అని అక్క మిమ్మల్ని ఇప్పుడే చూసినామంటే ఆల్ ఓవర్ తెలుగు స్టేట్స్ నేను నాకంటూ ఒక బెంచ్ మార్క్ ఉంది. నేను ఇప్పుడు ప్రత్యేకంగా వెళ్ళి బిగ్ బాస్లోకి వెళ్తేనే చంద్రముఖి జనాలకు తెలుస్తుందని లేదు, నేను ఆల్రెడీ తెలుసు. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ బిగ్ బాస్ విల్ కాల్ మీ. అండ్ ఈ ఇయర్ ఖచ్చితంగా బిగ్ బాస్కి వెళ్ళాలని నేను అనుకుంటున్నా కూడా. వెళ్తే మర్చిపోతావు అక్క? అట్లేం లేదు. వెళ్ళడానికి ముందైనా వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత అయినా నాకంటూ ఒక సర్కిల్ ఉంది. దట్ ఈస్ ఓన్లీ బ్రదర్ సర్కిల్. తమ్ముళ్ళే ఎవ్వరు లేరు నాకు ప్రపంచంలో. నాకున్నంత మంది తమ్ముళ్ళు బహుశా ఎవరికీ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆటో అబ్బాయి దగ్గర నుంచి ఫ్రూట్స్ ఆదివారం మార్కెట్లో కూడా నన్ను అక్కనే పిలుస్తారు. అక్క బాగున్నావా అక్క, ఏమన్నా తీసుకో అక్క. నేను డబ్బులు ఇచ్చి తీసుకుంటా కాబట్టి వాళ్ళు నాతో బాగా మాట్లాడతారు. అక్క మీరు ఎప్పుడు పైసలు ఇచ్చి ఎందుకు కొనుక్కుంటారు అక్క అంటే, నాకు ఇష్టం ఉండదురా, మీరు అమ్మేదే చాలా తక్కువ. మీ దగ్గర నేను ఒకప్పుడు అడుక్కున్న రోజులు ఉన్నాయి. అడుక్కోవడం వేరు, దౌర్జన్యంగా తీసుకోవడం వేరు. రెండిట్లో తేడా ఉంది. అడుక్కుంటే ఇష్టంగా ఇస్తారు, దౌర్జన్యంగా తీసుకుంటే వాళ్ళు బాధపడతారు. కాబట్టి నాకు చాలా మంది తమ్ముళ్ళు ఉన్నారు. బెగ్గింగ్ చేసిన ప్లేసెస్ ఉంటాయి కదా కొన్ని షాప్, వెంకటగిరి. నువ్వు ఏదన్నా బెగ్గింగ్ చేసిన షాప్లో వెళ్ళి కొనుక్కున్నావు? ఓ చాలా. ఇప్పుడు చెన్నై షాపింగ్ మాల్ కావచ్చు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అన్నిట్లో నేను ఒకప్పుడు అడుక్కునేదాన్ని. ఇప్పుడు కొనుక్కోట్లే. వాళ్ళు ఇంకా బాగా అరే అక్క వచ్చిందిరా బై డిస్కౌంట్, అక్క కొంచెం ఎక్కువ డిస్కౌంట్. పనిచేసే వాళ్ళు అంటారు అక్క మీకు ఎక్కువ ఇస్తారు, అక్క వస్తే మాకు తక్కువ ఇస్తారు డిస్కౌంట్ అని కూడా అనేటోళ్ళు ఉన్నారు. ఒకటి మన మాట బాగుండాలి, మనం చేసే పనితనం బాగుండాలి. దెన్ రెస్పెక్ట్ మనం అడుక్కునే అవసరం లేదు. నేను సెలబ్రిటీని అని నా లైఫ్లో నేను ఇంతవరకు చెప్పలేము. ఏ నార్మల్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఐ వర్క్ ఫర్ మై కమ్యూనిటీ అండ్ ఐ వర్క్ ఫర్ మై సెల్ఫ్ సమ్ టైమ్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ వాట్ ఎవర్ ఐ యామ్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇట్ మీన్స్ ఎ లాట్. మేబీ నేను త్వరలో బిగ్ బాస్లో చూడాలని ఆశపడుతున్నా. ఖచ్చితంగా వస్తుంది కూడా, బికాస్ ఆఫ్ నువ్వు అన్నిటికీ ఎలిజిబుల్గా ఉన్నావు కాబట్టి. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడన్నా కనిపిస్తే ఆమె జోలికి వెళ్ళకండి, పెద్ద రాక్షసి. ఏం కాదు, అక్కని పిలవండి, పక్కన కూర్చోబెట్టుకుంటా. ఇంకే వేరే ఏమన్నా పిలిస్తే మాత్రం కొట్టేస్తా. థ్యాంక్ యూ. లవ్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. థ్యాంక్ యూ అక్క.